కీర్తనలు 17 దావీదు ప్రార్థనలు. 17వ కీర్తన చదువుతున్నాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించింది, నన్ను పరిశోధించింది. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములో తప్పించుకున్నకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. నాకు చెవి ఎక్కి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గురిచూచుచున్నారు. వారి చీల్చుటకు ఆతురపడు సింహం వలెను చాటైన స్థలములలో కొంచెం కొదుమ సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి నా జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తినందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్. ఈ కీర్తన ప్రతి ఒక్క హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మరి దేవుని సంతోషపెట్టి దేవుని కృపకు పాత్రులయ్యారు. దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నట్టుగా మనం అనేక మందిని చూస్తున్నాం. మరి గత వారాల్లో మరి
చెప్పానో లేదో తెలియదు మీకు. రూతు నయోముల గురించి చెప్పానా ఈ మధ్యలో? చెప్పలేదా అమ్మా? రూతు నయోముల గురించి చెప్పాను. రూతు నయోమి అంటే, నయోమి అంటే రూతు యొక్క అత్త, రూతు కోడలు. అయితే మరి నయోమి అయితే దేవుని తెలుసుకున్నటువంటి ఆమె, అత్తగారు దేవుని తెలుసుకున్న ఆమె. అయితే వాళ్ళ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏం చేసింది? వాళ్ళ దేశంలో కరువు వచ్చినప్పుడు భర్తని, 2 కొడుకులను తీసుకొని మోయాబు దేశం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి భర్త చనిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉన్నటువంటి 2 కొడుకులు కూడా చనిపోయారు. అయితే కొడుకులకి 2కి పెళ్లి చేసింది, కానీ పిల్లలు లేరు. లేకపోయేటప్పటికి మరి అత్తకి ఎవరు దిక్కు? ఇప్పుడు కోడళ్ళే కదా. అయితే అత్త ఎంత మంచి ఉదయంతో ఉందో చూడండి అమ్మా. రేపు కూడా మీరు కూడా అత్తలు అవుతారా కదా? కోడళ్ళు అయి ఉంటారు, కొంతమంది కోడళ్ళు కావాలి, కొంతమంది ఈ కోడళ్ళే మళ్ళీ అత్తలు అవుతారు. ఈ కోడళ్ళు, ఈ అత్త కోడళ్ళ యొక్క సంబంధాన్ని మనం చూడాలి. ఎందుకంటే మీరు దేవుని తెలుసుకున్న బిడ్డలు, ఇక్కడ నయోమి దేవుని తెలుసుకున్నటువంటి అత్తగారే. అయితే భర్తను పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకున్నాక ఏమంటుందమ్మా అత్తగారు? ఏమంటుంది? కోడళ్ళని ఏమంటుంది? మీరు వచ్చారే, మాకు దరిద్రం పట్టుకుంది అని తిడతారు కదా. కానీ అత్తగారు అలా అనలేదమ్మా. జాగ్రత్తగా వినండి. అత్తగారు అనలేదు, అమ్మ మీరు యవనస్తులైనటువంటి బిడ్డలు కాబట్టి, మీరు ఎలాగో నా దగ్గర ఇంకా కొడుకులు లేరు కదా, కాబట్టి నువ్వు వెళ్ళేసి మీ అమ్మగారిళ్ళకి వెళ్ళేసి మరి మళ్ళీ వివాహాలు చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అమ్మ అని చెప్పేసి ఈ అత్తగారు కోడళ్ళిద్దరికీ చెప్పింది. అయితే ఆ సమయంలో ఏంటంటే, అంతకుముందు ఏం జరిగిందంటే, అప్పుడు దాకా కరువు ఉన్నటువంటి వాళ్ళ దేశంలోంచి దేశం వచ్చారు కదా. అది మీకు కనుక కరువు ఉంటే మన ఊళ్ళలో నుంచి అట్లా హైదరాబాద్ వచ్చాము. అలాగే అక్కడ మంచి పంటలు పడుతుంటే ఏం చేస్తారు? ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళంతా పోయి ఊళ్ళల్లో వాళ్ళ పొలాలు చేసుకోవటం కానీ, పంటలు పండుతుంది కానీ, అక్కడ మంచి పొలాలు దొరుకుతారు, ఆడే ఉండిపోతారు. అలాగే నయోమి ఏం చేసిందంటే, వాళ్ళ ఊళ్ళో పంటలు బాగా పడుతుంటే, వాళ్ళ దేశంలో పంటలు బాగా పడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడికి తట్టాబట్ట సర్దుకొని బయలుదేరేటప్పుడు కోళ్ళతో చెప్తున్నానంట, అమ్మ నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, మీరు మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, సుఖంగా బతకండి అని చెప్తే అప్పుడు ఒక కోళ్ళ ఏం చేసిందంటే, మా అత్త ఎంత మంచిదని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అమ్మగారింటికి. ఇక రెండో కోళ్ళు అయితే రూత్ అయితే ఏం చేసిందంటే, అత్త నువ్వు అట్ట అనొద్దు, నీ దేశమే నా దేశము, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది కూడా వేరు చేయకూడదు అని చెప్పేసి ఒట్టు పెట్టుకుంది. ఇక ఆ మాట అనేటప్పటికి ఈయన ఏం చేసింది? కోళ్ళు ఇక్కడ మాట్లాడలేకపోయింది, అత్త ఏం మాట్లాడలేకపోయింది. ఎందుకందన్నమాట, అత్తకి ఇప్పుడు ఈమె పోయితే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, బంధువర్గం ఉంది, అది వేరే సంగతి. ఈమెకి ఎవరు ఉంటారు? భర్త పోయింది, కొడుకులు పోయారు, 2 పోయారు. ఇక దిక్కులేదు కదా. మరి పెద్ద కోళ్ళు అయితే ఇదే చదువు దొరికిందని అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఈ కోళ్ళు అయితే అమ్మో నా అత్తకి ఎవరు లేరు కదా, నేను ఇంకెవరు వస్తున్నాను. నా అత్తగారు అయితే ముసళ్ళు అయిపోయింది, నా అత్తగారికి ఎవరు చేసి పెడతారు? కొడుకులు లేరు, భర్త లేరు, ఎవరు ఆమె తిండేలా అని ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడింది. నీ దేశమే నా దేశము, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, కాబట్టి మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అని చెప్పింది. ఇక అట్ట అనొద్దు అత్త అని చెప్పేసింది అనమాట. ఇక అత్తగారు నోరు మోసుకుంది, బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత చూడండి అత్తగారి యొక్క మంచితనం ఎలా గమనించారు కదా. అమ్మ మీరంతా కాబోయే అత్తలు కాదా? ఆల్రెడీ కొంతమంది అత్తలు అయి ఉండొచ్చు, కాబోయే అత్తలు అనుకుందాం, అంతేనా? చిన్నపిల్లలు కూడా అవుతారు, అత్తలు అవుతారా లేదా? మగపిల్లలు పెట్టినా ఆడపిల్లలు పెట్టినా అత్తలు అవుతారు కదమ్మా. మరి జాగ్రత్తగా గమనించండి, ఆ అత్త యొక్క గుణం చూడండి. భర్త చనిపోయినా, బిడ్డలు చనిపోయినా, ఎక్కడున్నా కోడలను ఒక మాట అందా? అనలేదు. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని ఏమన్నాడు కదా. అదే రీతిగా ఆయన ఇష్టం, అది దేవుడు సృష్టించాడు మనల్ని, తర్వాత తీసివేసేది కూడా ఆయనే కదా, దేవుడే కదా. కాబట్టి కోడల మీద నింద వేయలేదు, వాళ్ళకి గాయపరచలేదు. ఇంకా ఏం చేస్తుంది? ప్రేమగా అమ్మ మీరు చల్లగా ఉండాలమ్మా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఒక కోళ్ళైతే వెళ్ళిపోయింది. కానీ ఈ కోళ్ళైతే అత్తగారి మనస్తత్వం తెలిసి ఏం చేసింది? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ అని చెప్పేసి అత్తగారి వెంట వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత వీళ్ళకి తిండి ఎట్ట గడవాలి, ముసలిగా అత్త కదా. కాబట్టి అత్తని ఇంట్లో పెట్టేసి ఆమె చేసి, ఎందుకంటే వాళ్ళ పాత ఇళ్ళు పాత పొలాలు ఉన్నాయి కదా, ఇంట్లో పెట్టేసి ఈమె చేసింది, పొలం వెళ్ళింది. అప్పుడు కోతల టైం. ఆ కోతల టైంలో కోతల టైంలో ఏం చేస్తారు కోతల టైంలో? పరిగెరుకుంటారు. పరిగెరుకోవటానికి వెళ్ళింది. పరిగెంటే మీరు అందరికీ తెలిసిందే కదా, కోతలకు వచ్చేప్పుడు ఎక్కడన్నా ఒక కంకి జారిపోతే అది ఏరుకొని నూర్చుకొని తీసుకొచ్చేసి అదే వాళ్ళ భక్తి గౌరవిస్తుంది అనమాట. ఆ నెల రోజులు ఆ కోతల టైం అంతా అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఈమె ఒక రోజున ఒక పరిగెరుకోవటానికి పోయినప్పుడు అక్కడ ఆ పరిగెలో ఏరుకుంటా ఉంది. ఏరుకుంటా ఉంటే ఈ అమ్మాయి ఎవరు అనే సంగతి ఊళ్ళోకి ఆల్రెడీ ఎవరు వచ్చినామో ఈ నయోమి, ఈ అమ్మట వచ్చినామో ఎవరు, రూతు కోడలు వచ్చింది అని ఊరంతా టామ్ అయిపోయింది. అంటే ఈ కోడలు ఎలాంటి కోడలు అనేది ఊరంతా టామ్ అయిపోయింది. ఎందుకు? పొరపాటును కూడా ఆమె సుఖం చూసుకుని ఆమె వెళ్ళలేదు, కానీ అత్తను కనిపెట్టుకొని అత్త క్షేమం కోరి ఈమె వచ్చింది. కానీ అత్త కూడా కోడలు క్షేమం కోరుకుంది. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అయ్యారు, అత్త కోడలు. తర్వాత పరిగెరుకున్న తర్వాత ఏనుగు టైంలో అది ఆ యొక్క పొలం యజమానుడు వచ్చాడు అక్కడికి. పొలం యజమానుడు వచ్చేసి ఎవర్రా అమ్మాయి అని అడిగాడు. అడిగేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పనివాడు చెప్పాడు, ఆ అమ్మాయి రూతు నయోమి కోళ్ళయ్యా అనేటప్పటికి నయోమి కోళ్ళ గురించి ఊరంతా టంటం అయిపోయింది కదా. అప్పుడు యజమానుడికి కూడా తెలిసిపోయింది, ఆ పొలం యజమానికి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అన్నాడంటే, అరే ఎవరు కూడా ఆ అమ్మాయిని పొరపాటు కూడా ఒక మాట కూడా అనకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి మంచితనం తెలుసుకున్నాడు కదా, ఆ ఒక్క మాట కూడా అనకూడదు, జాగ్రత్త. అక్కడక్కడ మీరు పనులు ఎత్తేటప్పుడు ఒకడు అక్కడక్కడ కుప్పళ్ళు వదిలేయండి అని చెప్పాడు. ఇంకా ధారాళంగా వదిలేయండి, ఆ అమ్మాయి తీసుకుంటుంది అంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ఆ యజమానుడు అలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయితోటి కూడా చెప్పాడు అనమాట, నీ గురించి నేను విన్నానమ్మా, నువ్వు వచ్చేసి ఇక్కడ దిగు కుండలో నీళ్లు తాగు, ఇదిగో ఈ పేలాలు తిని అని చెప్పి కూడా అవి కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు నా అత్తగా చేసిన దాన్ని అంతా నేను తెలుసుకున్నాను, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ కోళ్ళు ఏమైంది, తర్వాత ఆ కోళ్ళు ఏమైందమ్మా, ఆ భూస్వామి తర్వాత ఆ అమ్మాయిని చేసుకున్నాడు. అంటే భూస్వామికి ఇంటికి భూస్వామికి భార్య అయిపోయింది, ఆ గొప్ప వ్యక్తికి భార్య అయిపోయింది. భార్య అయిపోయిన తర్వాత మరి ఆ అమ్మాయి మంచితనము, ఆ కోడలు మంచితనం ఏమైంది, ఆ తర్వాత భర్త బిడ్డలు పోగొట్టుకున్నప్పటికి కూడా ఆ తర్వాత అదే వంశంలో నుంచి ఏం చేశాడు, యేసు ప్రభువారు పుట్టాడు. హల్లెలూయా. చూడండి అమ్మ, 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి మరి భర్త పోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఏం చేసింది, అత్తను అనుసరించి, అత్త నీ దేవుడే నా దేవుడు అని అంది. చూడండి ఎంతగా విశ్వసించి చూడండి. అత్త అంటే ఎలా నమ్మింది, అత్తలో ఉన్నటువంటి మంచితనం, ఆ నిజ దేవుడిని నమ్ముకున్నట్టు అత్తలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏందో ఈ యొక్క కోడలు దగ్గరుండి చూడగలిగింది కదా. అందుకని ఆ దేవుళ్ళు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, నా అత్త నమ్ముకున్న దేవుడు ఎంత మంచి దేవుడు అని చెప్పేసి ఈ యొక్క కోడలు తెలుసుకొని అత్త గుణగణాల ప్రకారం నడుచుకుంది. తర్వాత ఈ అమ్మాయి ఏమైంది, ఆ భూస్వామికే భార్య అయిపోయింది. హల్లెలూయా. అదే వంశంలో నుంచి యేసు ప్రభువారు మరి జన్మించినట్టుగా చూస్తున్నాం. రూతు వంశంలో నుంచి బోయజ్ తర్వాత పుట్టినటువంటి వాళ్ళ వంశంలో నుంచి ఈ యొక్క కుమార్తె పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, అత్త కోడల సంబంధం ఎలా ఉంది, దేవుని నమ్ముకున్నటువంటి అత్త, దేవుని నమ్ముకున్న అదే నమ్ముకున్నటువంటి అత్త యొక్క ప్రవర్తన చూసి మారినటువంటి కోడలు. హల్లెలూయా. చూడండి అమ్మ, వాళ్ళ యొక్క ఆ ప్రేమను బట్టి ఎవరు ఒకరిని మించిన వాళ్ళు ఒకలే కదమ్మా. అత్తే కోడలు కోడలే. ఎక్కడన్నా పొరపాటు ఉందంటే ఎక్కడ పొరపాటు లేదు. ఈ అత్తేమో కోడల క్షేమం కోరింది, కోడలేమో అత్త క్షేమం కోరుకుంది. తన ఇంటి వాళ్ళని విడిచిపెట్టి అత్తని వెంబడించింది. అవునా? చూడండి వాళ్ళ యొక్క మాదిరి చూడండి. అంటే మనం ఎలా ఉంటున్నాము అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఓకేనా? ఇంకా మనం బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూసినట్లయితే మరి వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవాలమ్మా. గతాల్లో ఎలానో జరిగిందేదో జరిగిపోయింది. మనం దేవుని తెలుసుకున్న బిడ్డలకు అలా పాత స్వభావాలు, ఏది ద్వేషం, కసి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ నడ్డండి విడిచిపెట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇలాంటి వారిని మనం అనుసరించినట్టయితే రూతు ఏ విధంగా అత్తను అనుసరించిందో అలాగే మనము కూడా ఏం చేయాలి, మనం నిజదేవుని నమ్ముకున్నటువంటి మనల్ని చూసి ఇతరం మారాలి. ఇప్పుడు ఏం చేస్తే నయోమిని చూసి కోడలన్నటువంటి ఆ రూతు మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అలా చేయటం వల్ల ఏం జరిగింది, ఆమె ఆశీర్వదించబడింది దేవుని చేత, దేవుని కృపకి పాత్రులైంది.
ఆశీర్వాదాలు పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అదే వంశంలో నుంచి లోకరక్షకుడైనటువంటి యేసయ్య పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. మన యొక్క ఇప్పటి వరకు ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మరి దేవుని నామాన్ని మహింపరిచే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు కూడా దేవుని నామాన్ని మహింపరిచారు. హల్లెలూయా. అత్త మహింపరిచింది, కోడలు మహింపరిచింది. ఓకేనా? నన్ను గనపరిచేవారు నేను గనపరుస్తానన్న దేవుడు. వాళ్ళ అత్త కోడలు ఏం చేశారు? దేవుణ్ణి గనపరిచారు కనుక దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఉన్నత శిఖరాలను ఎక్కించాడు. హల్లెలూయా. అవునమ్మా, జాగ్రత్తగా గమనించాలి. ఓకే. తర్వాత ఈరోజు మరి ఇంకో కొంతమందిని మాదిరికరంగా చూస్తే మరి బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూస్తే ఎట్లా ఉంది? దానియేలును చూసినట్లయితే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేస్తారంటే ఏం చేశాడు? ఆయన సింహన బోధన చేశాడు. నువ్వు నా దేవుడు ప్రార్థన చేస్తాను 3 సార్లు ప్రార్థన చేసే క్రమాన్ని తప్పిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు? ఆ రాజు సింహం బోధన వేయించారు. సింహం బోధన వేస్తే సింహం తినలేదు. ఏం చేసి తర్వాత అతను బయటకు వచ్చాడు. బయటకు తీసుకొచ్చినాక అతను ఏమన్నాడు? దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని రాజుగారే దేవుని నామాన్ని ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అంటే మళ్ళీ ఆ దేశంలో మళ్ళీ కూడా ఆ రాజు ఏం చేస్తే ఇతన్ని హై లెవెల్లో పెట్టాడు. చూడండి, ఆ ప్రార్థన అనేది తప్పిపోకుండా, ప్రాణం పోతుందన్నా కూడా విడిచిపెట్టకుండా ఆ ప్రార్థన క్రమం తప్పని ప్రార్థన 3 సార్లు ప్రార్థన క్రమం తప్పకుండా చేశాడు. సింహంలో అయితే చచ్చిపోతాడు, సింహం తినేస్తుంది కదా. అయినప్పుడు కూడా ప్రార్థన తప్పిపోయాడంటే ప్రార్థన అనేది తప్పిపోలేదు. హల్లెలూయా. అతని తర్వాత ఏమయ్యాడు? ఆ రాజుగారే దేవుని నామాన్ని గనపరిచాడు. దేవుడు ఎరగనటువంటి ఆ రాజుగారే దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి దానియేలు దేవుడిని గనపరిచాడు. హల్లెలూయా. ఆ తర్వాత అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చాడు. ఆ దేశంలో రాజు తర్వాత అతనే ముఖ్యమైనటువంటి అధికారిగా అతను చేశాడు, మంచి మంత్రిగా చేశాడు. అలాగే దానియేలు స్నేహితులు కూడా చేశాడు. వాళ్ళు కూడా ఏం చేశాడు? బొమ్మకు మొక్కమంటే మొక్కకపోతే ఏం చేశారు? వాళ్ళు సింహాల బోన్లో అది అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేసినప్పుడు ఏమన్నా కాలిపోయారా? కాలిపోలేదు. అతనితో ఆ ముగ్గురితో పాటు 4వ మడి తిరుగుతున్నాడు. ఏంద్రా మనం ముగ్గురిని వేస్తే 4 తిరుగుతున్నారని చెప్పేసి రాజుగారి ఆశ్చర్యపోయాడు. ఎట్లా వెన్నెట్ల పిల్లలు ఆడుకుంటారు కదా, అలా ఆడుకుంటున్నట్టుగా తిరుగుతున్నారు అక్కడ అగ్నిగుండంలో కింద. మరి అలాంటి పరిస్థితుల్లో ఇదేంద్రా ముగ్గురు వేస్తే 4 దిగుతున్నారంటే వాళ్ళకి ఏమీ కాలేదు. ఆఖరికి ఎంటికలు కూడా లేదు, కాలికి బట్టలు కలిసి కాలిన వాసన కూడా రాలేదంట. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక దానియేలు దేవుడిని ఎవరన్నా కానీ వాళ్ళ దేవుని కనుక దూషించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? తుత్తునీలుగా చేస్తారని చెప్పి కూడా దేవుడు మాట్లాడాడు. ఆ రాజుగారు మాట్లాడాడు. చూడండి, దేవుని నామాన్ని గనపరిచారు. అంటే ఎలాంటి శ్రమలైనా ఓర్చుకున్నారు, ఎలాంటి దానికి కూడా భయపడలేదు. ఎందుకంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని చెప్పన్నారు. రక్షకపోయినా నువ్వు నిలబెట్టిన బొమ్మకు మొక్కం అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుని నామాన్ని గనపరిచారు. రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు, కానీ ఎవరికి భయపడ్డారు? దేవుని మాటకే భయపడ్డారు. దేవుడు ఏం చేశాడు? ఏ విగ్రహానికి మొక్కకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు, నేను రోషము గల దేవుడిని అన్నాను కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేనికి కూడా మొక్కలేదు. హల్లెలూయా. ఓకేమ్మా. చూడండి, అంటే మనం మాదిరిగా తీసుకోవాలి. ఎవరి మాదిరి తీసుకోవాలి? ఆడవాళ్ళు ఎక్కడ రూతుని నయోమిని మాదిరి చూసి అత్తాకోళ్ళ యొక్క సంబంధం ఎలా ఉందో మనం చూసుకొని మన జీవితాలకు అన్వయించుకొని ఆ విధంగా మన యొక్క పెద్దవాళ్ళని కానీ పిల్లలు కానీ మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రార్థన విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళు చనిపోతున్నాను కూడా వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడలేదు. దేవుడు ఏం చేసిన వాళ్ళని సింహాల బోల నుంచి విడిపించాడు, అగ్నిగుండా నుంచి కూడా విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేశాడు? దేవుని నామాన్ని కనపరిచారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి పదవుల్లో, ఆ దేశంలో ఉన్నత పదవుల్లో ఈ 4 పెట్టాడు అనమాట. హల్లెలూయా. ఓకేనా? ఇంకా మనం అనేక మందిని కానీ చూసినట్లయితే మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో చిన్నదని ఒక అమ్మాయిని చూసాం, నయమాన్, కుష్ఠరోగం ఉంటే. ఆ అమ్మాయి ఏం చేసింది? అమ్మా, నా యజమానుడు కనుక అదిగో ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర కనుక పోతే ఈయన బాగుపడతాడని చెప్పి చిన్న అమ్మాయి చెప్పింది. చూడండి, మరి బానిసగా తీసుకొచ్చినటువంటి ఆ పిల్ల నా యజమానుడు బాగుపడాలి అని కోరుకుంది. కానీ ఈడు పోవాలా, నన్ను మా తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చాడు కాబట్టి నాశనం కావాలని కోరుకుందా బిడ్డ? కోరుకోలేదు. కానీ నా యజమానుడు బాగుపడాలి, నా యజమానుడు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ పిల్ల కోరుకొని ఇదిగో మా దేశంలో ఉంటాడు ఆ ప్రవక్త దగ్గరికి పోతే బాగుపడతాడు అని చెప్పింది. చెప్పినప్పుడు
ఆ యజమానురాలతో చెప్పిన యజమానురాలు భర్తతో చెప్పింది. భర్త కూడా ఏం చేశాడు, ఏదోలే అది పుట్టిదేదో చెబుతుందిలే పిల్లని చెప్పేసి తృణీకరించలేదు. కానీ ఏం చేశాడు, ఏమో ఇప్పటిదాకా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టా కానీ నాకున్న రోగం తగ్గలేదు, ఇప్పుడు ఆ బిడ్డ చెప్పింది కరెక్టే కదా, చిన్న బిడ్డ అబద్ధం ఎందుకు చెప్తుంది అనుకొని ఫాలో అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు, బాగుపడ్డాడు. ఎలా వచ్చాడు, పసిపిల్లాడి దేహంలాగా మారిపోయాడు. హల్లెలూయా. చూడండి మరి ఆ విధంగా దేవుని మాట కనుక లోబడినట్టయితే, దేవుని మాటకి లోబడి మనం కూడా ఎవరన్నా కష్టాల్లో ఉన్నారనుకమ్మా, ఇప్పుడు చిన్న బిడ్డ అనుకుందాం, ఆ చిన్న బిడ్డ ఏంటి, తన యజమానుడు బాగుపడాలని కోరుకుంది. అలాగే మనకున్నటువంటి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇరుగుపొరులో కానీ కష్టాల్లో నష్టాల్లో ఇరుగుతున్నారనుకో, మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళు కష్టాల కొలువులోకి వెళ్ళిపోతారమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు అనుభవం ఉంటేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మనకి కష్టాలు వస్తేనే, వచ్చి దేవుడు నమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి. ఆ కష్టాల నుంచి దేవుడు ఏం చేశాడు, ఆ కష్టాలు రావడం వల్ల ఏం చేసాము, దేవుని వైపు చూసాం. దేవుని వైపు చూడటం వల్ల ఏం జరిగింది, కష్టాల నుంచి బయటకు రావడం, అక్కడ నుంచి గొప్ప రక్షణ అనేది దొరికింది. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ దొరికింది. వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇదిగో ఈ శ్రమంలోంచి నన్ను విడిపిస్తాడు, ఇదిగో మా దేవుడు గొప్ప దేవుడు అమ్మా, మీకు ఏ శ్రమంలోంచి విడిపిస్తాడని మన తోటి వాళ్ళకి ఎవరికైనా చెప్పినప్పుడు ఓకే మన మాటను నమ్మి, అదిగో వాళ్ళు దేవుడు నమ్ముకున్న యేసయ్య నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకున్న బాధ నుంచి విడిపించబడ్డారు అని చెప్పేసి అనుకొని వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు కూడా తీర్చుండొచ్చు. ఎందుకు అలా చేస్తాడు దేవుడు, వచ్చిన కదా మేలు ద్వారా అనేకుల్ని ఆకర్షించుకుంటారు కాబట్టి వాళ్ళకి మేలు జరుగుద్ది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించబడతారు, ఆ కష్టాల నుంచి విడిపించబడతారు. లేకపోతే వ్యాధిలో ఉంటే ఆ వ్యాధి నుంచి స్వస్థత పడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు అయ్యా, గొప్ప దేవుడు. ఆ తర్వాత వాక్యం వింటూ ఉంటారు కదా, ప్రతి వారం వింటారు కదా. వాక్యం వింటూ వల్ల ఏమవుతుంది, అప్పుడు రక్షణ అంటే విషయం తెలిసింది. యేసు అంటే ఎవరో తెలుస్తుంది. యేసు అంటే ఎవరు, లోక రక్షకుడు. హల్లెలూయా. అవునా. ఈ విధంగా ఏం చేస్తారు, ఇంకొకరు మనం నడిపించదు. ఇది చిన్నపిల్ల ఎట్ట విధంగా నడిపించిందో అలాగే ఇప్పుడు చిన్నపిల్ల, పసిపిల్ల, పనిపిల్ల అంతే కదమ్మా, పనిపిల్లే కదా. అలాంటి పనిపిల్లే ఈ విధంగా ఒక వ్యక్తిని, గొప్ప వ్యక్తికి ఆ దేశానికి సైన్యాధిపతి అయినటువంటి రాజు, తర్వాత రాజు సైన్యాధిపతి అయినటువంటి ఆయనకి మరి మేలు చేసేలాగా చేసింది. ఆ సైన్యాధిపతి ఒప్పుకున్నాడు, ఈయన గొప్ప దేవుడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని కూడా ఆయన మాట్లాడతాడు అనమాట. అంత గొప్ప సత్యాన్ని ఎవరికి, ఒక రాజుని, ఒక సైన్యాధిపతిని మార్చివేసింది ఒక పనిపిల్ల. హల్లెలూయా. చూడండి, మనం ఆ పనిపిల్లకు కూడా సాటిరామా. ఒకసారి గమనించండి, ఆ పనిపిల్లకి ఏం తెలుసు, అదిగో మా దేశంలో ఉన్నటువంటి ప్రవక్త గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, తగ్గిస్తాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చేసింది, మరి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు, అతను స్వస్థత పొందుకున్నాడు. ఆ గొప్ప వ్యక్తి కదమ్మా, స్వస్థత పొందుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను ఎంతో వైద్యుల చేత వైద్యం చేయించాను కానీ నేను స్వస్థత పడలేదు. ఇదిగో ఈ చిన్న బిడ్డ చెప్పిన దానికి నేను వెళ్ళినప్పుడు ఆ గొప్ప ప్రవక్త అనేటువంటి ఎలీషా చేసినప్పుడు ఏమైంది, స్వస్థత పడ్డానని చెప్పేసి ఆయన మరి అందరి ముందు చెప్పుంటాడు కదా. ఆయన ఇప్పుడు మనకి బైబిల్లో అన్నీ రాయలేరు కదా, కాబట్టి ఏంది, ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడు, అందరికీ చెప్తాడు కదా. అప్పుడు మరి నేను పలానా దేశంలో పలానా ప్రవక్త దగ్గరికి పోతే, ఎలీషా దగ్గరికి పోతే, నేను పలానా చోటకు పోయి నీళ్ళలో మునుగుమన్నాడు, మునుగులో నాకు తగ్గిపోయిందిరా, అప్పుడు ఉన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి కుష్ఠవ్యాధితో బాధపడుతూ నేను స్వస్థత పడ్డానని చెప్పేసి చెప్తాడా లేదమ్మా. ఇప్పుడు మనకు ఏదైనా జరిగిందనుకో, దేవుని దగ్గర నుంచి అనుభవంగా ఏం చేస్తామో అందరికి చెప్తామా లేదా. అలాగే మరి అతను సైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి చెప్పకుండా ఉంటాడా, చెప్తాడు, తప్పకుండా చెప్తాడు. ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా మాట్లాడు. ఆ చిన్న బిడ్డ పనిపిల్ల ఒక గొప్ప వ్యక్తిని మార్చివేసింది. హల్లెలూయా. గొప్ప వ్యక్తిని దేవుని వైపు తిప్పేలాగా చేసింది. మనం ఎందుకు తిప్పకూడదు, జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, వాళ్ళంతా మాదిరికరంగా ఉన్నారు. నయోమీకు మాదిరికరంగా ఉంది, రూతు మాదిరికరంగా ఉంది, దానియేలు మాదిరికరంగా ఉన్నాడు, దానియేలు స్నేహితుల మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్ల ఇజ్రాయెల్ దేశం చిన్నపిల్ల పనిపిల్ల మాదిరికరంగా ఉన్నట్టుంది. మనం మాదిరికరంగా ఉంటున్నామా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మాట తీరు ఎలా ఉంటుంది, మన చూపు తీరు ఎలా ఉంటుంది, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు జీవ గ్రంథంలో ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రజానీకం ఏం చేస్తుంది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. ఆ పనిపిల్ల గురించి బైబిల్ గ్రంథంలో రాశారు, చిన్నపిల్ల గురించి బైబిల్ గ్రంథం రాశారు. మన పేరు కూడా మరి బైబిల్ గ్రంథం రాయాలి, మన పేరు కూడా జీవ గ్రంథం రాయబడాలి. పరలోకంలో మన పేరు జీవ గ్రంథం రాయబడాలంటే ఏం చేయాలి, అది అలాంటి వాళ్ళని మాదిరికరంగా తీసుకొని మనం కూడా ఫాలో కావాలి. ఓకేనా. అయితే ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మరి ఇంకా గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్తాం.
మన లోకరక్షకుడు ఎవరు? యేసయ్య. యేసయ్యని ఈ లోకానికి తీసుకురావటానికి ఇద్దరు ఎంతగానో అవమానపడ్డారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? యేసయ్యని లోకానికి తీసుకొచ్చినట్టు ఇద్దరు వ్యక్తులు ఎవరు అమ్మా? మరియమ్మ, యేసు కదమ్మా. అయితే మరి వాళ్ళిద్దరికి ఏమైనా జరిగింది? ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈమెకి గర్భిణి అని చెప్పి తెలిసింది. ఎవరికి? కాబోయే భర్తకి మరి ఈమె గర్భవతి అని తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేశాడు ఈయన? బజార్లు పడేసాడా? చూడండి, బజార్ నీళ్ళ చూడండి, ఎంత మంచి వ్యక్తి చూడండి. చేసుకోబోయేటువంటి భార్య గర్భిణి అని తెలిసి కూడా, జాగ్రత్త గమనించాలమ్మా పురుషులైన స్త్రీలని, గర్భిణి తెలిసి కూడా ఆ అమ్మాయిని అవమానపరచుకోలేక రహస్యంగా విడిచిపెడితే ఆమె ఎవరితోటి సంబంధం ఉందో వాళ్ళని చేసుకొని ఆమె తనంతలో తన జీవితాన్ని చేసుకుంటుందని చెప్పేసి ఇతను పొరపాటును కూడా ఆమెని బహిరంగపరచలేదు. కానీ ఎలానన్నా కానీ రహస్యంగా విడిచిపెట్టాలి. ఎంగేజ్మెంట్ అయింది కానీ నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పేద్దామని అనుకుంటూ తలపోచుకుంటూ ఉన్నాడు మనసులో. అనుకునేటప్పటికీ ఆ రాత్రి దేవదూత చెప్పింది. ఏమని చెప్పాడు దేవదూత? దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యను మరిని చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం దర్శించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగను. హల్లెలూయా. ఆమె ఎలా దర్శిందంటే గర్భము. నువ్వు భయపడవద్దు, దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినది కలిగింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భం కలిగింది. ఆమె కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదు వలెను. హల్లెలూయా. ఆమె కుమారుని కన్ను కనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదు వలెను. ఏంటంటాడా? తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. దేవుని దూత మాట్లాడేటప్పటికి ఏం చేశాడు? ఆమె పరిశుద్ధాత్మను గర్భం ధరించింది అంటే ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధురాలు అని దేవుని దూతే సాక్ష్యం చెప్పేటప్పటికి, అతనితో చెప్పేటప్పటికి ఏం చేశాడు అతను? ఆమె దేవుని దూత యొక్క దేవుని మాటకి లోబడ్డాడు. లోబడి ఎవరితను? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పేసి యేసుతో చెప్పేటప్పటికి ఆయన ఏం చేశాడు? మరి అప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రలో ఇది వచ్చిందన్నమాట, కళ, అంతే కదా. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి తన బాధ్యతను చేర్చుకొని ఆమె కుమారుని కన్న వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసుని పేరు పెట్టినాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఇక్కడ గమనించాలి. ఆమె గర్భిణి తెలిసి కూడా ఏం చేశాడు? మరి దేవుని దూత చెప్పబట్టి దాన్ని బట్టి ఏం చేశాడు? అతను పొరపాటును కూడా తన ప్రజలను అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు అని చెప్పేసి చెప్పినప్పటికీ అతను ఏం చేశాడు? ఆ అమ్మాయిని పరిశుద్ధాత్మల గర్భం ధరించిందని చెప్పేసి ఆ మరియని తాకకుండా ఏం చేశాడు? కనేంత వరకు, కుమారుడు పుట్టేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి అమ్మ, ఎలాంటి వ్యక్తితో చూడాలి మనం ఇక్కడ. ఏం చేశాడు? ఆమెను అవమానపరచుకోకుండా రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాడు. కానీ దేవునితో చెప్పేటప్పటికి ఏం చేశాడు? ఆ ప్రకారంగా ఇతను ప్రజలను రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు అని యేసుని పేరు పెడతారు. అంటే లోకంలోని జనులందరినీ రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు నేను చేసుకోబోయే నా భార్య గర్భంగా పుడుతున్నాడు, దైవాత్మ కారణంగా పుడుతున్నాడు అని చెప్పేసి, పరిశుద్ధాలని చెప్పేసి అది చెప్పినప్పుడు ఆయన ఆ ప్రకారంగా చేశాడు. దేవుని మాట ప్రకారం చేశాడు. లోకరక్షకుని లోకానికి తీసుకొచ్చాడు. ఈ లోకరక్షణ తీసుకురావడానికి ఎన్ని అవమానాలు పడి ఉంటాడు. తర్వాత పుట్టిన తర్వాత ఏం జరిగింది? పుట్టిన తర్వాత అదే జ్ఞానులు వచ్చారు కదా, అదే నక్షత్రాన్ని చూసి, జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానులు ఎక్కడ తెలుసు? వాళ్ళు బాగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథం అని చెప్పు. జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానులు అంటే ఎవరు? ఈ పరిశుద్ధ గ్రంథంలోది దేవుడు రాయించినటువంటి దేవుని మాట అని నమ్మేటువంటి వాళ్ళు జ్ఞానులు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది మనుషులు రాసింది కాదు. ఎవరు రాశారు? ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది ప్రవక్తలు, 40 మంది ప్రవక్తల ద్వారా రాయించాడు దేవుడు. అంత ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకే రీతిలో లిపి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది దేవుడు రాయించినటువంటి గ్రంథం అని ఎవరైతే దీన్ని ధ్యానిస్తారో, వాకి ఇది నిజమని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు జ్ఞానులు. హల్లెలూయా.
అలాంటి జ్ఞానులు ఏం చేశారంటే ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు. చూసి లోకరక్షకుడు రాబోతున్నాడు, ఎందుకంటే అంతకుముందు చెప్పాడు కదా, ఓ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మోలని పేరు పెట్టుదని చెప్పేసి మనం పాత నిబంధనలో రాయబడి ఉంటుంది అనమాట, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వాడు చదివిన దాన్ని బట్టి ఇది కరెక్ట్గా జరిగి తీరుతుందని చెప్పేసి వాడు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ జ్ఞానులైనటువంటి వారు. చూశారు, వచ్చారు. ఇదిగో ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత హేరోదు అనేటువంటి ఆయన బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేముకి వచ్చి ఏం చేస్తున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పి హల్లెలూయా. ఆ జ్ఞానులు అనేటువంటి వారు ఏం చేశారు, యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ పుట్టాడని ఎత్తుక్కుంటూ వచ్చారు, ఆ నక్షత్రాన్ని చూస్తూ వస్తున్నారనమాట. ఎంతకాలం నుంచి నడుస్తున్నారో తెలియదు, దాదాపుగా 2 సంవత్సరాలు అయిందేమో తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపించాడు. ఎవరు, ఆ హీరో. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టిన ఎవడు నాకంటే హీరో ఎవరు అని చెప్పేసి నన్ను తీసేసి వేరే వ్యక్తి ఎవరు రాజుగా వస్తున్నారని చెప్పేసి ఆలోచన చేసి ఆ రాజు ఏం చేశాడు, అందరినీ కూడా 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయండి అని చెప్పేసి ఆర్డర్ వేశాడు, అందరినీ చంపేయడం జరిగింది. అయితే ఈ జ్ఞానులు ఏం చేశారు, సరే అని చెప్పేసి ఎక్కడున్నాడు మీరు తెలుసుకున్న తర్వాత నేను కూడా పూజించడానికి వస్తాను, కాబట్టి మీరు నాకు వచ్చి చెప్పండి, ఆ కబరి ఎక్కడున్నాడో నాకు చెప్పండి అని రాజు అడిగాడు. రాజు సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ నక్షత్రం వెళ్తూ ఉంది, ఎక్కడికైతే వెళ్ళి ఆగిపోయింది, ఆ వెళ్ళిన తర్వాత ఆగితే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఆ యేసు ప్రభు వారు పుట్టినట్లుగా మరి చూశారు. చూసిన తర్వాత వచ్చి ఏం చేశారు, సాగిలపడి పూజించారంట. హల్లెలూయా. ఎవరు పూజించారు, జ్ఞానము కలిగినటువంటి వారు పూజించారు, జ్ఞానము లేని వారు కాదు ఇక్కడ పూజించింది. జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు యేసయ్యను కనుక్కున్నారు, యేసయ్యను ఎతికారు. ఎంతో దూరం, దాదాపు ఎంతకాలం నడిచారో మనకు తెలియదు, మరి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎదుగుతూ వచ్చారేమో. ఎందుకంటే పుట్టంలో తెలిసింది కదా, తెలిసినప్పుడు ఆయన వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారేమో. యూదుల రాజుగా పుట్టాడని తెలుసుకొని ఎత్తుక్కుంటూ వచ్చారు, ఆ నక్షత్రం చూసి ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎంతకాలం ఎత్తుక్కుంటూ వచ్చారో మనకు తెలియదు, కానీ అక్కడ చూస్తే దాదాపుగా 2 సంవత్సరాలు నడిచారు, సంవత్సరం నడిచారు మనకు తెలియదు, కానీ ఎత్తుక్కుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నక్షత్రం ఆగింది. ఆగిన అక్కడ ఇంట్లో చూసినప్పుడు అక్కడ యేసయ్య పుట్టి ఉన్నాడు. ఎక్కడున్నాడు, పశువుల పాకలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చారు, అతను ఆ పిల్లవాడికి పూజించారు. పూజించి ఎవరికి మరియను పూజించలేదు, కానీ ఈ రోజున అజ్ఞానంతో అవివేకంతో మరియను పూజిస్తున్నారు, మేరీ మాతని పూజలు చేస్తున్నారు. ఏది, అజ్ఞానంతో అవివేకంతో. ఎవరు, లోకరక్షకుడు. మరి ఎట్లా పుట్టింది, మనం ఎట్లా పుట్టామో తల్లిదండ్రులకి మరి కూడా అలాగే పుట్టింది. అలాంటి వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడు, జాగ్రత్తగా ఆలోచించండమ్మా. మేరీ మాత అంటారు కదా, మనలాగే మనం తల్లిదండ్రికి ఎలాగా పుట్టామో అలాగే మరియమ్మ కూడా పుట్టింది. కానీ యేసు ప్రభువు వారు ఎట్లా పుట్టాడు, అమ్మకి పుట్టలేదు. ఎవరు పుట్టాడు, ఒక తల్లికి మాత్రమే పుట్టాడు. ఎలా పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడుతుంది. కానీ మరియమ్మ మాత్రం దేవుడు కాదు, పూజించడానికి అర్హురాలు కూడా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అజ్ఞానంతో అవివేకంతో కొంతమంది ఆమెను దేవతగాను ఆరాధిస్తూ మళ్ళీ ఏం చేస్తారు, అది కూడా కాకుండా విగ్రహారాధన వద్దు అంటే ఆమె పెద్ద బొమ్మ పెడుతున్నారు. అవునా, అసలు విగ్రహారాధన అనేది వద్దన్నాడు కదా, విగ్రహాన్ని పూజింపవద్దు, సాగిలపడవద్దు అని చెప్పేసి దేవుడు చెబుతూ ఉంటే ఏం చేస్తున్నారు, విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. ఇది అజ్ఞానమో అవివేకమో మరి వాళ్ళకే తెలియాలి. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు, మరి వాళ్ళకి అక్కడికి వచ్చి పూజించారు, ఏదో కానుకలు సమర్పించేసే అంతరం వాళ్ళు మళ్ళీ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పుడు వాళ్ళకి ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తెలియజేశాడు, మీరు వాళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ గమనించాలి, జ్ఞానులైనటువంటి వారు యేసుని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎత్తుక్కుంటూ వచ్చి ఏం చేశారు, ఎంతో కాలం నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే వాహనాలు కూడా లేవు కదా, ఎందుకంటే వాళ్ళకి ఆ రాజు రాజు యూదుల రాజుగా రక్షకుడు పుడతాడని చెప్పేసి వాళ్ళకి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం వల్లనే తెలిసింది, కానీ లేకపోతే తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాయబడిన యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి గ్రంథాన్ని వాళ్ళు ధ్యానించారు కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి వారు ఇదిగో ఆ రక్షకుడు పుడుతున్నాడని తెలుసుకుని ఆ నక్షత్రం చూసి ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆయన చూశారు, ధన్యులు అనుకున్నారు. ఆ తర్వాత ఆయన పూజించి కానుకలు సమర్పించుకొని తర్వాత దేవుడు ప్రేరేపణ బట్టి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ యొక్క గ్రామానికి వెళ్ళిపోయారు. అంటే చూడండి అమ్మా, అంటే జ్ఞానులైనటువంటి వారే దేవుని యేసయ్యను ఎత్తుక్కుంటూ వచ్చారు, ఆయన్ని పూజించారు. మనం ఏ పార్టీ వాళ్ళమి జాగ్రత్త గమనించాలమ్మా.
వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు, వాళ్ళని యేసయ్యని పూజించినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? మనం ఎలా ఉంటున్నాం అనేది గమనించాలి. తర్వాత ఈయన పిల్లవాడు పుట్టిన తర్వాత ఏం చేశారు? ఈ రాజుగారు చెప్పిన తర్వాత యూదుల రాజు అనేటప్పటికీ ఆ హేరోదు రాజు ఏం చేశాడు? ఒరే, నన్ను మోసం చేశారు, నా దగ్గర రాకుండా వెళ్ళిపోయారు, కాబట్టి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి, ఎందుకంటే నా తర్వాత వాడు రాజుగా వస్తాడేమో, మళ్ళీ లేక నా యొక్క కొడుకుల తర్వాత వాడు రాజుగా వస్తాడేమో, కాబట్టి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపేయని చెప్పి ఆర్డర్ ఇస్తే, అక్కడ ఉన్నటువంటి ఉంటారు కదా సైకిళ్ళందరూ పోయి ఎక్కడ ఇళ్ళలో జ్వరబడి ఎక్కడ పిల్లలు అక్కడ చంపి పారేశారు, తలకాయలు తీసి పారేశారు, మొత్తం చంపారేశారు. అయితే వీళ్ళు ఆ విషయం తెలుసుకొని ఏం చేశారు? ఎక్కడికెక్కడో పారిపోయారు. ఎవరు? యోసేపు తన భార్య అయినటువంటి మరియను తీసుకొని దూరంగా కనపడకుండా వెళ్ళిపోయారు. మరి వాడు పేదలే కదా, మరి ఎక్కడెక్కడికో పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకొని మరి దిక్కులేని స్థితిలో ఎక్కడో మరి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత కొంతకాలానికి మరి తిరిగి ఎక్కడికి చేరారు? నజరేతు అనేటువంటి ఊరికి చేరారు. అందుకని నజరేతు వాడ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే అక్కడికి చేరిన తర్వాత మరి అక్కడికి చేరడానికి ఆయన్ని యేసువారిని మనకి అందించడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. లోకరక్షకుడు ఏంది, తన ప్రజలను ఆయనే రక్షించనని చెప్పాడు కదా యేసుతోటి. మరి ఆయన రక్షించడం కోసం యేసయ్యని మన ప్రజలను రక్షించేటువంటి లోకరక్షకుడు మా ఇంట పుట్టాడు కాబట్టి ఈయన రక్షించుకోవాలని చెప్పేసి ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. మరి ఈయన మరి భార్య గర్భవతి అయిందంటే, మరి పెళ్లి కాకముందే గర్భవతి అంటే ఎన్ని అవమానాలు ఉంటాయి. ఈ అవమానాలు సహించుకున్నారు. ఇంకా చంపడానికి ఎదుగుతుంటే అన్ని తప్పించుకొని పారిపోయారు, ఎక్కడెక్కడో తిరిగారు. చివరికి ఏం చేశారు? మరి ఆయన మనకి అందించారు. హల్లెలూయా! ఎవరిని అందించారు? లోకరక్షకుడిని మనకి అందించారు. ఎవరు అందించారు? మరియమ్మ యేసేపు మనకి లోకరక్షకుడు అయినటువంటి యేసయ్యను మనకి అందించారు. హల్లెలూయా! అవునా? అందించారా? వాళ్ళ మాదిరిగా చూసుకోవాలి. ఏం చేశారు? మనకి నరకబాధని తప్పించి ఆ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రాజ్యానికి మన వారసులుగా చేశారు. హల్లెలూయా! చూడండి, యేసేపు మరియమ్మను మన మాదిరిగా తీసుకోవాలి. మనకు అది ఏమందించారు? యేసయ్యను మనకు అందించారు, లోకరక్షకుని మనకు అందించారు. అమ్మ వినాలి. లోకరక్షకుడిని మనకు అందించారు. మనం నరకానికి వెళ్లకుండా కాపాడటం కోసం ఆయన వచ్చేసి ఏం చేశాడు? మన పాపాల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! మన నరక బాధించి తప్పించాడు. ఆ సంతోష రాజ్యాన్ని మనని వారసులుగా చేశాడు. హల్లెలూయా! ఓకేనా? వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత అవమానాలు పడ్డారు, ఎంత బాధలు పడ్డారు. అలాంటి బాధలు పడి ఏం చేశారు? మనకి లోకరక్షకుడు మనకి అందించారు. హల్లెలూయా! ఓకేనా? ఏం చేశాడు దేవుడు? ఎవరిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని ఎన్నుకున్నాడు? మరియమ్మని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు కనుక ఆమెను ఎన్నుకున్నాడు. అలాగే మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, జనాలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా పాపులే. ఈ పాపుల్లో నుంచి మనల్ని వేరుపరిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ముందుగా ఎన్నుకున్నాడు. మనకేమి ఎమ్మెల్యేలు కాదు, సీఎంలు కాదు, పిఎంలు కాదు. మన ఎవరు? దేవుడు ఈ లోకంలో తృణీకరించిన జనాంగమే, ద్వేషించబడినటువంటి వాళ్ళమే. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? మన ఈ పాపుల్లో నుంచి మన ప్రత్యేకమైన జనాంగం ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనకి రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి అనేక మంది రక్షణను నడిపించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా! యేసేపు మరియమ్మను ఏ విధంగా ఎన్నుకున్నాడో నిన్ను నన్ను కూడా అందుకే ఎన్నుకున్నాడమ్మా. జాగ్రత్తగా గమనించాలమ్మా. మరియమ్మను ఎందుకు ఎన్నుకున్నాడు? లోకరక్షకుడిని ఆమె గర్భం ద్వారా జన్మింపజేసి లోకంలో జిల్లందరికీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేయడానికి మరియమ్మను ఎన్నుకున్నాడు. అర్థమైందా? ఆ మరియమ్మను కాపాడటానికి ఎవరు? నీతిమంతుడైన చూడు, అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యేసేపు ఏం చేశాడు? పెళ్లి కాకముందే ఆమె గర్భవతి అని తెలిసి ఏం చేశాడు? విడిచిపెట్టలేదు కానీ రహస్యంగా అనుకున్నాడు. కానీ ఏది ఆమె అవమానపరచకూడదు అనుకున్నటువంటి వాడు నీతిమంతుడు కాదు. చూడండి, నీతిమంతుడు కాబట్టి అవమానపరచుకోవాలని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? యేసేపుని, మరియమ్మని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు మనల్ని ఎందుకు? లోకంలో జనులందరికీ రక్షణ కలగాలని వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మరియమ్మ గర్భం ద్వారా
ఆ కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, మనకు అందించారు. అనేకమైనటువంటి బాధలు పడి అవమానాలు పడి లోకరక్షకుడు మనకు అందించారు మరియమ్మ యోసేపులు. ఓకేనా? అయితే ఇప్పుడు మనల్ని ఈ లోకంలో అనేక మంది జనాలు ఉన్నారు. అనేక మంది జనాల్లో మనల్ని ప్రత్యేకంగా ముందుగా పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఇక తథ్యమ ఉండే జనాలు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకూడదు. ఎందుకు వచ్చాడు ఆయన? లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇది నశించిపోయిన పాపంలో పడి పాప భూమిలో ఉన్నటువంటి జనాల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానన్నాడు. అంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నాశనం కావడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకని ముందుగా ఏం చేశాడు? మనల్ని ఎన్నుకొని మన ద్వారా అనేక మంది రక్షింపబడాలని దేవుని యొక్క అనాది కాల సంకల్పము అయి ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలమ్మా. మన ద్వారా ఇప్పుడు మరియమ్మ యేసేపుల ద్వారా ఏ విధంగా అయితే లోకానికి రక్షణకర్త అయినటువంటి కుమారుని తీసుకొచ్చాడో, అలాగే మనల్ని ఎన్నుకొని మన ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క అనాది కాల సంకల్పం. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? నా ద్వారా ఏ విధంగా కొంతమంది రక్షింపబడుతున్నారో అలాగే మీ ద్వారా కూడా కొంతమంది రక్షింపబడాలి. హల్లెలూయా. మరి మరియమ్మ ద్వారా లోకంలో జనులందరికీ రక్షణ కలిగేటట్టు ఆ కుమారుణ్ణి రక్షణకర్త అయినటువంటి యేసయ్యని ఈ లోకానికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఎన్నుకున్నాడు. అలాగే మనల్ని కూడా మరియమ్మని ఏ విధంగా ఎన్నుకున్నాడో మనల్ని కూడా ఎన్నుకొని పాపంగా నిప్పించి మనం ఏం చేశాడు? మన పాపాలన్నీ ఎలా పోయి అమ్మా నిద్రపోవద్దు. మన పాపాలన్నీ ఎలా పోని? ఆయనే నా పాపాల కోసం యేసే రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడని మనం ఉదయంలో విశ్వసించి నమ్మటం ద్వారా, నోటితో ఒప్పుకోవడం ద్వారా, అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలను కడిగిపోయినాయన, నీ పవిత్ర రక్తం నన్ను శుద్ధీకరించు నాయన, నా పాపాల కోసం నీ పవిత్ర రక్తాన్ని కాచావు కదా నాయన, నన్ను క్షమించు నాయన, కనికరించు నాయన చెప్పి మనం పశ్చాత్తాపాన్ని వేడుకుంటే మరి పాపాలన్నీ పరిహరించబడి మనం పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. హల్లెలూయా. అదే అంటే మనం ఇప్పుడు ఎవరమి? ఆ మరియమ్మ ఏ విధంగా పరిశుద్ధురాలైందో మనము కూడా ఇప్పుడు పరిశుద్ధులం అయ్యాం, పరిశుద్ధుల గుంపులో ఉంటాం. ఓకేనా? అలాగే మనం పరిశుద్ధుల గుంపులో ఉన్నాం. మనసు పరిశుద్ధులం కాబట్టి, నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులం కాబట్టి ఏం చేయాలి? ఏ విధంగా పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ మనమందరం పరిశుద్ధులు కావాలని ఆ పరిశుద్ధులైనటువంటి కుమారుని ఈ లోకానికి తీసుకొచ్చిందో, అలాగే మనం పరిశుద్ధులు అయ్యాం కాబట్టి అనేక మందిని ఏం చేయాలి? పరిశుద్ధుల గుంపులోకి మనం చేర్చాలి. హల్లెలూయా. మన జీవిత ఆశయం అది అయి ఉండాలి. అనేక మందిని మనం పరిశుద్ధుల గుంపులోకి చేర్చాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ధ్యేయం ఏంటి? ఈ మరియమ్మని ఏ విధంగా ఎన్నుకున్నాడో అలాగే మనను కూడా ఎన్నుకొని ఆమె ఆల్రెడీ పరిశుద్ధురాలు కాబట్టి మనం ఎలా పరిశుద్ధులం అయ్యామంటే ఆయన పవిత్ర రక్తంతో శుద్ధీకరించి మనం పరిశుద్ధులం అయ్యాం. కాబట్టి మన యొక్క ధ్యేయం ఏమి ఉండాలి? అనేక మందిని పరిశుద్ధుల గుంపులోకి చేర్చడానికి మనం ప్రయాసపడాలి. ఆయన మనం ఎన్నుకున్నాడు. మరియమ్మని ఏ విధంగా ఎన్నుకున్నాడో నిన్ను నన్ను కూడా అలా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యేసేపుని మరియమ్మని ఎలా ఎన్నుకున్నాడు? లోకానికి రక్షణ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. 2020 అయిపోయింది, 25 తీసేయండి, 20 అయిపోయింది. ప్రభు ఏమంటాడు? ఇప్పటికైనా మీరు నా తట్టు తిరిగితే ఏమా ఇప్పటికి 20 అయిపోయింది. ఏమీ మిమ్మల్ని దేశం ఎందుకంటే మన పిల్లలు తప్పు చేస్తే అంటాం, ఒరే నాయన నువ్వు మంచిగా ఉండరా, ఇకనైనా మంచిగా ఉండరా, నీకు మంచి పిల్లలు చూస్తావురా, ఇప్పుడు దాకా తాగు తిరుగుతూ ఇష్టానుసారంగా తిరిగేమో, ఇక తిరగబాకరా నాయన, నీకు మంచి పిల్లలను గురించి చూసి పెళ్లి చేస్తాం, మంచి బట్టలు కొని పెడతాం, మంచి అదే చేస్తాం మనం చెప్తాం. ఎందుకు? మనం కన్న బిడ్డ కాబట్టి. ఇప్పుడు మనందరినీ ఆయన కన్నాడు. ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త దేవుడు మన కన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఈ సంవత్సరం జరిగిపోయింది, 2025 జరిగిపోయింది. కానీ 2021లోనైనా నా బిడ్డలుగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించండి, మీరు ఆశీర్వించబట్టమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. 2022 సంవత్సరంలో చీరల కోసం, బంగారం కోసం, బట్టల కోసం, ఇష్టానుసారమైనటువంటి ఈ కంటికి కనిపించేవాడి కోసం కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో ధనం కాదు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమను. పరలోకంలో ధనము, ఆ సంపాదించే సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. భాగ్యం సంపాదించి సామర్థ్యాన్ని కలుగు చేసేది దేవుడే. అబ్బో ఈయన భలే జ్ఞానం ఉంది, భలే తెలివిగలడు, అందుకని మేడ మీద మేడ కడుతున్నాడు, పొలం మీద పొలం కొన్నాడు, బంగారం మీద బంగారం కొన్నాడు, 1కి 4 సార్లు కొన్నాడు అని ఇట్లా చెప్పుకుంటారు, తెలివిగలాడని చెప్పుకుంటారు. కానీ ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. కానీ ఆ ధనం కాదు సంపాదించాల్సింది. ఏ ధనము? అది అశాశ్వత ధనము. ఇవాళ కనపడతాయి, రేపు కనపడవు. పోయిన సంవత్సరం ఉన్నాయి, ఈ సంవత్సరం లేవు. షేపులు మారిపోతున్నాయి.
ఆ ధనాలు లేవు ఇప్పుడు. కానీ ఏది ధనం అంటే ఇది అశాశ్వత ధనం. మనం కనుక ఒక ఆత్మను కనుక సంపాదించి దేవుని మందిరంలో నడిపించామనుకో, దేవుడు ఎవడు దొంగిలించలేడు. దేవుడు మన ధనాన్ని దొంగిలించాడు. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ ధనం కాదు, ఈ కంటికి కనిపించే ధనం కాదు, కానీ కంటికి కనిపించిన ఆ పరలోక ధనం. పరలోక ధనం ఏంటంటే యేసుని ఎరగనటువంటి వాడు యేసు మార్గం నడిపించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయటమే పరలోక ధనం. ఆ ధనాన్ని ఏంటంటే దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు, దేవుని కనుక సంతోషపెట్టగలిగిన మనసు కనుక మనం కనుక్కుంటే దేవుడు నిన్ను సంతోషపెడతాడు. ఎల్లప్పుడూ సంతోషంగా రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావు. ఏమో మనం భూమి మీద జీవించి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని యేసుని ఎరగనటువంటి వారికి అవకాశం ఉంటుందమ్మా? యేసుని ఎరగనటువంటి వారికి అవకాశం ఉంటుందా? పొరపాటు కూడా ఉండదు. యేసుని ఎరిగి ఉన్న వాళ్ళకి, మనకి యేసుని ఎరిగినటువంటి వాడు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తాను, ఇది నాకు గోల్డెన్ ఛాన్స్ అని. 100 ఎకరాలు వేసినప్పుడు లేదా కోట్ల మీద వ్యాపారం చేసినప్పుడు నాకు ఈ అద్భుత అవకాశం లేదు కదా. ఏం చేశాడు? దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి కట్ ఇంటే నువ్వు నీకు నరకానికి పోతావరా అని చెప్పేసి ఆ టెంట్ని తీసివేసి అటు కాదు నువ్వు చూడాల్సింది ఇటు చూడు అని చెప్పేసి ఆయన వైపు చూసేలాగా చేశాడు. హల్లెలూయా! ఇది అద్భుతమైన అవకాశం, ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ అవకాశాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం వదులుకోకూడదు. ఒరే బంగారం లాంటి ఛాన్స్ వదులుకున్నావురా, బంగారం లాంటి పిల్లనిస్తారండి వదులుకున్నావురా అని అంటుంటారు లేదా? ఏది బంగారం ఛాన్సు? నశించిపోతున్న ఆత్మలను కనుక మనం రక్షణ నడిపిస్తే, యేసుని ఎరగనటువంటి యేసు మార్గం నడిపిస్తే నీకు గోల్డెన్ ఛాన్సే. ఏం చేస్తావు? అక్కడ బంగారు వీధుల్లో తిరుగుతావు, ఆకలి దప్పు లేని రాజ్యంలో ఉంటావు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు, మరణం లేనటువంటి శాశ్వతంగా జీవిస్తావు. అసలు మరణమే ఉండదు. దేనికి? ఈ మట్టి శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణము లేదు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఉంటావు. లేకపోతే ఎల్లప్పుడూ ఆత్మకు మరణం లేదు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేట్టు ఆ పరలోకంలోనూ ఉండాలి. లేకపోతే ఎల్లప్పుడూ 7 పెడబొలుపులతోటి అగ్ని గంధకాలం అనేటువంటి ఆ గుండంలోనన్నా ఉండాలి. అక్కడ ఉంటావా? ఏది కావాలి? అది ఎవడు చూడొచ్చాడు? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. నాకు ఎవడు చూడొచ్చాడు? నాకు ఇల్లు కావాలి. నాకు ఎవడు చూడొచ్చాడు? నాకు బంగారం కావాలి. చూసి వస్తారు. ఇక్కడికి చూసేవాడు వస్తాడా? ఓ ధనవంతుడు చచ్చిన నరకానికి పోయాడు. పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంగిలాకులు తిన్నటువంటి, ఎంగిలి కూడు తిన్నటువంటి, ముక్కలు తిన్నటువంటి, రొట్టె ముక్కలు తిన్నటువంటి ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు. ఈడేమో ఎక్కడ ఉన్నాడు? ఎవడు? ధనవంతుడు. అప్పుడు దాకా సుఖంగా బతికాడు కదా, నాకేంటని ఎర్రమీగాడు కదా. వాడు ఎక్కడ ఉన్నాడు? పోయి అగాధంలో ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. తినడానికి తిండే లేదు ఆ రోజున. కానీ అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి పరలోకంలో. అందుకనే పేదలైనటువంటి వారు మీరు ధన్యులు అన్నారు. అందరూ పేదలు ధన్యులు కాదమ్మా. దేవుని కోసం పేదలుగా ఉన్నటువంటి వారు ధన్యులు. దేవుని కోసం పేదలుగా మారినటువంటి వారు ధన్యులు. హల్లెలూయా! అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించాం. తర్వాత అంటాడు ధనవంతుడు, అయ్యో నాకు ఇంకా అబ్రహ్మ నీ యొక్క కుటుంబం ఆనుకున్నటువంటి ఆ లాజర్ను పంపించు, నా నాలుగు ఎండిపోతుంది, పొగ మండిపోతున్నాను, కనీసం చిటక నీళ్ళలో ముంచి నా నాలుగన్నా తడుపుతాడు, పంపించమంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి లేదు. ఎందుకంటే మధ్యలో ఉంది అగాధం ఉంది. ఎవరో పరలోకం పోయిన వాళ్ళు నరకానికి రావడానికి లేదు, నరకానికి ఉన్నటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు. నా దగ్గర 5 లక్షల కోట్లు ఉన్నాయి, నేను 1,00,000 కోట్లు ఇస్తాను లేదా 10 లక్షల కోట్లు ఇస్తాను అని అంటే అవకాశం ఉందా? నీ డబ్బు నీతోటే పోయింది. ఆడదరా నీ దగ్గర డబ్బు? ఆత్మతో వెళ్తుంది కానీ ఇది ఎందుకంటే బొట్టు కట్టుకొని నేను వెళ్ళాడా? లేదు కదా. ఈ మట్టి శరీరం మట్టికే పోయింది, నీ డబ్బు కూడా మట్టికే పోయింది. ఇంకా నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి? నువ్వు లంచం ఇవ్వడానికి లేదు కదా. కాబట్టి ఏమంటాడంటే అబ్రహాము అంటాడు, అయ్యా మరి ఏమన్నా ఒక అతన్ని నా దగ్గరికి పంపించు. నా దగ్గర నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు, 5 సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా మరి నరకానికి రాకుండా ఉండడానికి వాళ్ళకు కూడా నీ దగ్గర నుంచి ఆ లాజర్ నన్ను ఏమన్నా పంపించయ్యా, లేదా నరకం పెట్టుండదు, ఇది పరలోకం పెట్టుందని చెప్పి పంపించంటే అక్కడ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారా బాబు, మోషేలు అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు చెబుతారు, ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తే నువ్వు పరలోకం నుంచి వచ్చావా, అబ్బా చెవులో పూలు పెడుతున్నావా అని అంటారా లేదా? అంటారా? నేను నరకానికి నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను అంటే వింటారమ్మా? నువ్వు చూసి వచ్చావా అని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు కదా. కాబట్టి అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు వినాలి. దైవ సేవకులు చాలామంది ఉన్నారు అక్కడ భూమి మీద. వాళ్ళు చెప్పాలి, చెప్తే వింటారని చెప్పేసి
అబ్రహాం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే డబ్బు ఉన్నటువంటి వాడు అందుకనే అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం అంటాడు. వంటనైనా సూది బెత్తంలో చూచొచ్చు కానీ ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం. వెళ్ళటం అనేది అసంభవం. డబ్బు వెంట చూసేవాడు, డబ్బు వెంట పరుగులెత్తేవాడు పొరపాటును కూడా పరలోక రాజ్యంలో చేరుతాడు అనేది కళ్ళ మాట. డబ్బును తృణప్రాయంగా ఎంచాలి. తిన్నామా? నిన్న కొంతమంది పిల్లలు ఉన్నారు, 80 కిలోలు చికెన్ తీసుకొచ్చి పెట్టాం కదా, గురువుగా తిన్న మట్టికి ఏళ్ళు పెట్టుకొని నొట్టుకొని తిన్నారు కొంతమంది. మళ్ళీ నిన్న అంటారంట, మళ్ళీ తల ఒక కోడి కోసుకొని తిందాం అనుకుంటారు. తల ఒక కోడి. ఏందిరా, నిన్ననే కదరా సందుపోకుండా రాత్రి కూడా తిన్నారు, మళ్ళీ మరుసనాడు కూడా తిన్నారు, ఇంకా కాకపోతే మిగిలితే. అంత రుచిగా మన వాళ్ళు మీరు ఎవరు చేయలేరు కదమ్మా, అంత రుచిగా ఎవరు చేయలేరు. మీరు అమ్మగారి దగ్గర నుంచి చేయించింది కదా, మరి అంత రుచిగా రాత్రి కదరా సందుపోకుండా తిన్నారు, పొట్టలు ముందు కూడా వచ్చినాయి కదరా అమ్మవారా, మీ పొట్టల్లో ఆడాళ్ళు కనుకైతే 4 పుడతారా అని చెప్పి నేను. ఆడపడక పుట్టింటే 4 పుడతారు, 4 మొయ్యొచ్చాడు. అలాంటి పొట్టలు పెట్టుకున్నారు, నిన్న తిన్నారు కదరా మళ్ళీ ఇవ్వాలి ఎందుకు అని అంటే, నేను తిన్నది అయిపోయిందంటే మళ్ళీ ఇవ్వాలి బాబు, నేను తిన్నది అయిపోయింది అంటే తిట్టడానికే పుట్టారనమాట. మనం ఏంటి, బతకటానికి తినాలి. ఏం చేయాలి? బతకటానికి తినాలి. తిండిపోతులు తిన్నాక ఏం చేస్తాడు? నిద్రపోతారు. సోమరిపోతులు పని చేయరు కదమ్మా. తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు, ఇంకోటి తాగుపోతులు. ఈ పోతులు 4 పోతులు ఉన్నాయమ్మా. ఆడవాళ్ళు కూడా ఉండారంట దంపి కొడుకులు. మరి ఏమనాలో వాళ్ళని అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు కూడా తాగి పిల్లల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట ఈ మధ్యన. ఇది ఆడతల్లులు, మనవ సంవత్సరం తల్లులు కూడా తాగి పిల్లలు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారంటమ్మా. ఎంత దారుణమో చూడండి. తాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఆ కుటుంబం బాగుపడుద్దా? వాళ్ళ పిల్లలు బాగుపడతారా? ఆ మనసంతానం బాగుపడుద్దా? తల్లి తండ్రిని ఏం చేయాలి? బిడ్డల కోసం కన్నీటితోటి ఉపవాసంతో ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరం. మీలో ఎంతమంది తల్లులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది తండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అమ్మా. మనం చేసే ప్రార్థన మన బిడ్డలకి ఆశీర్వాదకరం. ఒకవేళ వీళ్ళని రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే ఆ రాంగ్ రూట్ నుంచి దేవుడు తప్పిస్తాడు, శిక్షించు ఏ విధంగానో తప్పిస్తాడు. లేకపోతే ఆ వరదగుంట్లోంచి బయటకు వచ్చేలాగా చేస్తాడు. దేనికది? మన ప్రార్థన కంచె మన బిడ్డల చుట్టూ ప్రార్థన చేస్తే దేవుని యొక్క కంచె ఏం చేస్తుంది? ఆ బిడ్డల చుట్టూ వేస్తుంది అనమాట. ప్రార్థన కంచె. ప్రతి తల్లి తండ్రి ప్రార్థన చెయ్యాలి. మాదిరికరంగా మనం ఉండాలి. మనం మాదిరికరంగా ఉండాలి. మన కుటుంబం మాదిరికరంగా ఉండాలి. ఫలానాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు ఇంతకుముందు అలా ఉండేవాడు, వేదనతో బాధలతో ఉండేవాడు. ఈ రోజున ఆ వేదన బాధలు ఏమి లేవు. దేవుని కృపను బట్టి సంతోషంగా ఉన్నారు, వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉన్నారు, వారి మనసంతా సంతోషంగా ఉన్నారు, కుటుంబం ఎంతో క్షేమంగా ఉంది అని మనం ఏమి చెప్పకుండానే మన గురించి వాడు సాక్ష్యం చెప్పాలి. అర్థమైందమ్మా? ప్రార్థన చేయకుండా ఏదో ఆదివారం నాడు మొక్కుబడిగా వస్తుంటారు కొంతమంది. అలాంటి మొక్కుబడి భక్తి జీవితాల్ని తొంగలో దొక్కండి. మొక్కుబడిగా ఉండదు. ఈ మధ్యకాలంలో అనుకోకుండా ఈ సంవత్సరం ఈ కరోనా రావటం, ఈ కరోనాతో ఏమైంది? అంతా గందరగోళం అయిపోయింది. పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. చర్చిలకు రావటం మానేశారు. కొంతమంది అసలు చర్చిలు వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, రకరకాలుగా అయిపోయారు. అవునా? సాతానుగాడు అనమాట. సాతానుగాడు ఏం చేస్తున్నాడు? మనం ఏ విధంగా తప్పించాలి, ఏది ఆరాధన రాకుండా తప్పించాలి. ఏంది అసలే వస్తుంటేనే అంతంత మాత్రం, అసలు రాకపోతే ఏమైపోతారు? అంతే కదా. రాకపోతే దేవుని మాటలు వినకపోతే, దేవుని మాట వినకపోతే ఎవరి మాట వింటారు? లోకస్తుల మాట వింటారు. లోకంతో స్నేహం చేస్తే ఏమైపోతారు? కొద్ది కాలం వాళ్ళతో సహాయం చేస్తే వాళ్ళు ఇళ్ళు అయిపోతారు. కొంతమంది చూడండి, అసలు పూర్తిగా ఈ లాక్డౌన్ కారణంగా, ఈ కరోనా కారణంగా చాలామంది తప్పిపోయారు, పూర్తిగా అడుగంటిపోయారు. వాళ్ళకి ఏం తెలియట్లా. ఇక ఏదో బుద్ధి పుడితే వస్తూ ఉన్నారు. ఈ బుద్ధి పుడితే వచ్చే వాళ్ళంతా కూడా ఇక పడిపోతూ ఉంటారు. ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు, పడిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి మనం చూడండి, యేసు మరియమ్మను ఏ విధంగా ఎన్నుకున్నాడు, అలాగే మనల్ని కూడా ఎన్నుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంట? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మనం ఆయన శిష్యులుగా మనం చేయబడ్డాం. యేసుప్రభు శిష్యులుగా మనం చేయబడ్డాం కదా. శిష్యులతో ఏమంటాడు?
చనిపోయి తిరిగి లేపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు కదా. ఎందుకు సమాధి చేయబడ్డాడు? తిరిగి ఎందుకు లేపబడ్డాడు? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక చనిపోయినటువంటి వ్యక్తి లేపబడ్డాడు. హల్లెలూయా. మనుషులందరిలోకి సర్వ భూమి మీద, భూమి పుట్టిన దగ్గర నుంచి, మనుషులు ఉద్భవించిన దగ్గర నుంచి చనిపోయిన వ్యక్తి, లేచిన వ్యక్తి ఎవరంటే ఒక్క యేసు ప్రభు మాత్రమే. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సర్వ మానవాళి క్షేమం కోసం ఆయన రక్తం అంతా కాచాడు. ఎవరి రక్తం పనికిరాదు, ఆయనదే పరిశుద్ధ రక్తం ఆయన దగ్గరే ఉంది. ఆ మరియం పరిశుద్ధరాలు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యను కంద కాబట్టి, ఈయనలోనే పరిశుద్ధ రక్తం ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధ రక్తం కాచడం వల్ల మన యొక్క పాపాలు పరిహరించబడి అందరూ కూడా రక్షింపబడతారని దేవుని యొక్క అనాదికాల సంకల్పం కాబట్టి ఆయన రక్తం కార్చడం జరిగింది. రక్తం అంతా పోయిన తర్వాత మనిషి ప్రాణం ఉండదు కాబట్టి చనిపోయాడు. సిలువలో 6 గంటలు నేలాడు చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన లేపబడతానని చెప్పాడు. అలాగే 3వ దినాన దేవుడు లేపాడు. హల్లెలూయా. మనల్ని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలంటే మనం 3వ దినం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, యేసయ్య రాకడ వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారంతా కూడా లేపబడతారు. ఎందుకంటే బోర శబ్దం తర్వాత అంతా కూడా లేపబడతారు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందులో ఉంటామంట. అద్భుతమైనటువంటి అవకాశం. మరి మనం కూడా ఏం చేయాలి? మనం భూమి మీద ఉండగా యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. చనిపోయి 3వ దినాన లేపబడ్డాడు. మనము కూడా చనిపోయి ఈ శరీరం మట్టికి పోయి మన ఆత్మ తిరిగి లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య ఉన్న కాడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసయ్య చేసినట్టుగానే మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం అనేకమైన శ్రమలు అనుభవించాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా చేయాలి. యేసు మార్గంలో నడిపించాలి. అందుకనే యేసయ్య ఏమంటున్నాడు? శిష్యులు చేర్చుకున్నాడు. ఎవరిని శిష్యులుగా చేర్చుకున్నాడు? ముందు ఎవరిని? చేపలు పట్టేటువంటి వాళ్ళని, అంటే చదువు రానటువంటి వాళ్ళని, అంటే ఏ పొడు కప్పుడు చేసుకుని కూలి చేసుకుని బతికేటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు. తృణీకరించబడిన వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. అలాగే మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. గొప్ప వాళ్ళని ఎవరిని ఎన్నుకోలేదు. ఆయన గొప్ప వాళ్ళని ఎవరిని ఎన్నుకోలేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు మీద కావమంటారు. నాకేంటి దేవుడు ఆడో చూపించాడు అంటాడు. ఒకసారి మా ఊళ్ళో కూడా అన్నాడు, ఏంది చెప్తున్నావు? డబ్బు వచ్చే మార్గం ఎందుకు చెప్పు అన్నాడు. కానీ వాడు నేను చెప్పే మాట్లాడట్లా. అక్కడ ఉన్న కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాడు పండ క్రైస్తవులే అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు చెప్తుంటే ఆసక్తిగా వింటూ ఉన్నారు. వీడు ఉన్నాడే, వీడు ఏంది పద్దాక అయ్యి చెప్పేది ఆ మాటలు కదా, డబ్బు వచ్చే మార్గం ఎందుకు చెప్పు అన్నాడు. వాడు పుట్టికి చచ్చాడు. ఇది పక్కనే ఉంది, 300 గజాలు కొనుక్కున్నాడు, చచ్చిపోయాడు వాడు. అంటే వాడు కూతుళ్ళు కొడుకులు 3 ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? అద్దె మధ్య నాకంటే చిన్నాడే, అద్దె మధ్యనే చచ్చాడు. 10 ఏళ్ళ నాడే చచ్చిపోయాడు. ఏమో ఏది తీసిపోయాడు? ఏం తీసిపోతాడమ్మా? ఏమి తీసిపోలేదు కదా. అయితే మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు కాబట్టి ఏమంటాడు? సమస్తలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, సమస్త వెళ్ళి నా శిష్యులుగా చేయండి, నేను మీకు ఏదైతే చెప్పి ఉన్నానో వాటన్నిటి కూడా గైకొనాలని చెప్పేసి అందరికీ కూడా ప్రకటించండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనము ఆయన పనిచేసి యేసయ్య ఏ విధంగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పవిత్ర రక్తాన్ని సిలువలో కాచాడో, ఆఖరితుడు కాచాడో, అలాగే మనం కూడా ఏం చేయాలంట? మనం బతికుండగా, మన బొందులో ప్రాణం ఉండగా, గుర్తుపెట్టుకుంటామా, మన బొందులో ప్రాణం ఉండగా, ఇప్పుడు మన మా అమ్మ ఉంది, బొందులో ప్రాణం అయిపోయింది, ఇంకేం చేస్తాయి? అయిపోయింది కదా, వెళ్ళిపోయింది. శరీరం మట్టికి పోయింది, ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అవుతుంది కదా. మనం బొందులో ప్రాణం ఉండగా ఏం చేయాలి? అనేకులకి సువార్తని ప్రకటించాలి. ఇక సమాప్తి వరకు నాకు తోడై ఉంటాను, మీకు తోడై ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనం దేవుని మీద ఆశ చూపించాలంటే ఒక్క వ్యక్తిని దేవుని నడిపించాలి. ఈ 2020 సంవత్సరం నేను నడిపించలేదు అనుకుందాం, కానీ అలాగని నువ్వు చెడ్డవాడిని అనటం. కానీ ఇప్పటికైనా మీరు నేను చెప్పిన మాట వినండి, నా మాట ప్రకారం వినండి. నా మాట విని నడుచుకుంటే, నా మాట విని నడుచుకుని ఎలా ఇదిగో ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తించును, నా మాట విని నడుచుకోకపోతే ఇదిగో ఈ శాపాలన్నీ వచ్చి ప్రాప్తించును అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాట వింటే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాట వినకపోతే శాపాలు వస్తాయి. దేవుని మాట వింటున్నావా? నామకార్థంగా వచ్చి మందిరంలో కూర్చుంటున్నావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మాట తీరు కానీ ఆలోచనలు కానీ ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ అనుభవించిన వాళ్ళకి అర్థం కాదమ్మా. అసలు పొరపాటు ఒక్కటమ్మా, మనం కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, దేవుని సంతోషపెట్టే మనం కనుక అయితే పొరపాటు కూడా అప్పు చేయాల్సిన అవసరమే ఉండదు. ఇది దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇవ్వటానికి మన చేతులు ఎప్పుడు కూడా గొప్పలు విప్పటానికి సిద్ధంగా ఉంటాయి. గొప్పలు విప్పాలి.
ఏది కావాలి? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడమా కావాల్సింది? కొంతమంది లేచిన కాడి నుంచి ఏదో ఒకటి అది లేదు ఏదేదో చెప్పేసి డబ్బులు అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు. దొంగతనం చేయొద్దని చెప్పాడా? అబద్ధం ఆడమని చెప్పాడా? ఎక్కడుంది అని? బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువారిని ఏది ఆశించవద్దు. అంటే పొరుగువారి అంటే అది పరుశువారిని ఆశించవద్దు, అది దొంగతనమే కదా. పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఎన్ని ఉన్నాయి కదమ్మా. ఇంకా మందిరానికి వస్తూ యేసుప్రభుని తెలిసినా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి అబద్ధాలతోటి మోసాలతో జీవిస్తుంటే నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు? దేవుడు నీ పక్షంగా ఉంటాడా? నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు కదా. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా ఈ 2020 సంవత్సరం అయిపోతుంది, ఇంక 2 రోజులు అయిపోతుంది, అవునా? ఈ 4 రోజులు అయిపోతుంది, కొత్త సంవత్సరంలో గడిపెడుతున్నాను. 2020 సంవత్సరంలో నేను దేవునికి చిత్తాన్ని నెరవేర్చేవానికి ఉండాలి, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాం సంతానంగా పెంచున్నాడు కాబట్టి, అబ్రహాం దేవుని మాట ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వించాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా చేశాడు, కుబేరుని చేశాడు. దేవుని మాటని నీ ఊరి నుంచి వెళ్ళిపో, నీ బంధువులు వదిలిపెట్టు, నీ తండ్రి వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. ఇమీడియట్గా తెల్లారేటప్పటికి ఇది మనుషుల మాట కాదు, మనుషుల స్వరం కాదు, దేవుని స్వరం అన్నాడు. అలాగే భార్యను 70 సంవత్సరాల వయసులో, పిల్లలైన వయసులో, ముసలితనంలో మరి భార్యను తీసుకొని, 2 పనివాళ్ళని తీసుకొని, 2 గొర్రెలు 2 మేకలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్ళాడు, ఎక్కడో గుడారం వేసుకున్నాడు, గుడారంలో ఉన్నాడు. అవునా? దేవుడు చెప్పినట్టుగా విన్నాడు కాబట్టి ఏం చేశాడు దేవుడు? నేను చెప్పినట్టుగా నువ్వు చేసినట్టయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా దేవుడు ఏం చేశాడు? అనేకులకి అంత ఆశీర్వదించాడు. పిల్లలు లేకపోతే ఎందుకు నా నెత్తినేసి కొట్టుకోవాలని చెప్పేసి బాధపడతా ఉన్నాడు. బాధపడినప్పుడు ఏం చేశాడు? బయటికి రా అన్నాడు. గుడారంలోంచి బయటికి రామంటే ఏం చేశాడు? పైకి చూశాడు. పైకి చూడమన్నాడు. పైకి చూస్తే ఏం కనపడుతుంది? నక్షత్రాలు కనపడతాయి. నక్షత్రాలు కనపడితే ఉన్నాడు, ఇదిగో నీ సంతానాన్ని, అప్పుడు పిల్లలు నీ సంతానాన్ని ఇసుక అదిగో ఆకాశం నక్షత్రాలాగా చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే దేవుని మాటని నమ్మాడు అబ్రహాం. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని తప్పకుండా దేవుని మాటను మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు. మనమైతే అబద్ధం ఆడతాం కానీ ఆయన నరుడు కాదు. సృష్టికర్త దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అవునా? కాబట్టి మనం ఆయన మాటను నమ్మి దేవుని మాట ప్రకారం మనం నడుచుకున్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, మన బిడ్డ తరతరాలకి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. చూడండి అమ్మ, నీ కారణంగా నీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలా? నీ కారణంగా నీ కుటుంబం, నీ బిడ్డల తరతరాలు ఆశీర్వాదకరంగా ఉండాలా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఈరోజు ఇంకా అబద్ధాలతోటి, మోసాలతోటి, దొంగతనాలతోటి జీవించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చెడు తలంపులు కలిగి వాటిని విడిచిపెట్టాలి. చూడండి, అవమానాలు పడి కూడా యేసేపు మరియలు మనకు రక్షకుడిని తీసుకొచ్చారు. మనం ఏం చేయాలి? ఇంత గొప్ప రక్షణ మనం ఉచితంగా పొందుకున్నామే, మనం ఏం డబ్బులు ఇచ్చి కొన్నామా? లేకపోతే మనం ఏమైనా గొప్పవారమని మనకి రక్షణ వచ్చిందా? కేవలం ఉచితంగానే ఇచ్చారు కదా. వచ్చిందని ఏం చేయాలి? మనం ఉచితంగా అనేక మందిని యేసుని నమ్ముకో, యేసయ్యను ప్రేమిస్తున్నాడు, యేసయ్యను నమ్ముకో. నీకు నీ మనసులో, నీ హృదయంలో, నీ కుటుంబంలో నెమ్మది, సంతోష, సమాధానం ఉంటుంది. యేసయ్య ఏ హృదయంలో ఉంటాడు, యేసయ్య ఏ కుటుంబంలో ఉంటాడు, ఏ గృహంలో అధిపతిగా ఉంటాడు, ఆ కుటుంబంలో ఏముంటుంది? నెమ్మది, సంతోషం, సమాధానము ఉంటుంది. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే యజమానుడుగా యేసయ్య లేడు, ఆ కుటుంబంలో ఏముంటుంది? కరువులు, కాటకాలు ఉంటాయి. అంత వేదంతో ఉంటారనమాట. గుర్తుపెట్టుకోండి. నీకు నెమ్మది లేదు అంటే నీలో యేసు లేడు. నాలో యేసు ఉన్నాడు, నాకేమీ భయము లేదు. పాట పాడతారు. నిన్నెవడో ఒక వ్యక్తి పాట పాడటానికి నిడుమూలు రమ్మంటే అన్నాడంట, నాకు అక్కడికి వెళ్తే నన్ను అవమానకరంగా చూస్తున్నారు, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు, పాటలు పాడటానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు, నాకు అవమానకరంగా ఉంది, కాబట్టి నేను వెళ్ళను. ఆయన గారు పాట పాడనిస్తేనే ఆడికి వెళ్తాడంట, లేకపోతే వెళ్ళడంట. అంటే జనాలు మెచ్చుకోవడానికా? జనాలు మెచ్చుకుంటే ఏమొస్తుంది? నీకు మూడింది. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు మత్తయి సువార్తలో. జనులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. మీకు మూడిందే. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? మీరంతా నేను మెచ్చుకోవాలా? అబ్బో పాస్టర్ గారు ఓ అని మెచ్చుకోవాలా? ఎవరు మెచ్చుకోవాలి?
చూస్తున్నాడు దేవుడు. నేను ఏం మాట్లాడుతున్నాను, నా హృదయంలో ఏముందో, నేను డబ్బుకు కక్కుతి పడుతున్నానా, లేదా పేరుకు కక్కుతి పడుతున్నానా, ఇంకా సుఖభోగాలకు కక్కుతి పడుతున్నానా, ఏ కక్కుతి పడుతున్నాడో మీకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలియదా? తెలుసా లేదా? మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. శరీరాశ నేత్రాశ జీవుడంబాలని ఏంటి అంట? లోక సంబంధమైనవి. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నిరంతరము నిలుస్తాడని. కాబట్టి మనం ఈ రోజున 2020 అయిపోయింది, 2021 సంవత్సరానికైనా మన యొక్క ధ్యేయం ఏమై ఉండాలంటే అనేక మందిని యేసు మార్గంలో నడిపించాలి. యేసు ఏమంటాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకి చేరలేడు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే సాతాను గడి దగ్గరికి నరకంలోకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆకలి తప్పులేని రాజ్యం, సంతోషంగా ఉంటాం. ఎవరు ఏం తీసుకుపోలేం కదమ్మా. ఎందుకు అబద్ధాలతో జీవించటం, మోసాలతో జీవించడం ఎందుకు? ఎవరైనా తీసుకుపోతాం? బంగారం సంపాదించుకుంటారు. నేను ఒక్కసారి 50 తులాల బంగారం ఒక్కసారి ఒకటి దగ్గర పెట్టా, పుసుక్కుని పోయింది. అప్పుడు దాకా ఎంత? ఇప్పుడు తులం 5,000 5,000 ఉందా? అప్పుడు నేను కొంది ఎంత? 140 రూపాయలు, 160 రూపాయలు తులం. బజారు పోయి బిస్కెట్లు కొన్నట్టు కొనేవాడిని, చాక్లెట్ కొన్నట్టు, బిస్కెట్ ప్యాకెట్లు కొన్నట్టు కొనేవాడిని. అప్పుడు 10 మిల్లు అయ్యిందంట. ఒక్కరోజే నష్టాలు వచ్చినాయి. ఒక్కరోజు ఎవరి దగ్గరికి పెట్టా. మీరు పెడతారు కదా తాకట్లు, అట్టా నేను పెట్టాను. వాడు మా తమ్ముడికి వాడికి డీలింగ్స్ ఉన్నాయంట. మా తమ్ముడు వాడికి ఇవ్వాలంట, వీడు నాకు పిడేసాడు. ఏం చేస్తాను? అయిపోయింది కథ. అప్పటికి మొత్తం మీద మీ అమ్మగారికి ఒక జత గాజులు ఇచ్చాను. అవి కూడా వెతుకపోతే పెట్టా. తర్వాత అట్నం బయట ఏమ్మా, అవి శాశ్వతం కాదు కదమ్మా. ఏది శాశ్వతం? ఇదిగో దేవుని కృప శాశ్వతం. అంతేనా? దేవుడు ఉంటే ఏముంటుంది? ఇప్పుడు అవి ఉన్ననాడు అందం లేదు, 100 ఎకరాలు ఉన్నాడు సంతోషం లేదు, బంగారంలో సంతోషం లేదు, ఫ్యాక్టరీలో సంతోషం లేదు. ఇప్పుడు దేవుడు ఇచ్చే సంతోషం ఎక్కడుంది? ఉదయం నెమ్మదిగా హృదయంలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ పాకపోతే నాకు మీరందరూ కనపడేవాళ్ళ? మా జనం అంటారు ఏంది, మీ ఇంటికి వచ్చారు కదా నాకేమి ఇస్తావు, మీ పిల్లలు ద్రమకాలు ఉన్నారు కదా ఏమిస్తావు, అంతే కదండి. వాళ్ళు ఏమిస్తావు, లేకపోతే మీ ఇంటికి వచ్చారు నాకేమి ఇస్తావు, ఇది ఏం పెడతావు, ఇయ్యాలంటే ఆలోచనలు ఉంటాయి. అంతే కదమ్మా. ఈ ప్రేమ యేసులో మాత్రమే దొరుకుతుంది. యేసుని కలిగి ఉంటేనే దొరుకుతుంది ప్రేమ, ఆనందం, నెమ్మది అనేది. యేసు ఎవరు హృదయంలో ఉంటే వారికి ఆ నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. యేసు లేనటువంటి వారికి నిజమైన ఆనందం అనేది ఉండదు. ఇదిగో ఎమ్మెల్యే మన ఉన్నారు కొంతమంది, ఈ మధ్యన కొంతమంది ఓడిపోయారు, అయిపోయింది, సితారా అయిపోయింది. అంతే కదా. అవునా? ఎవరైనా ఎంతరో 5 ఏళ్ళు ఏదో పరిపాలన చేస్తారమ్మా. ఆ తర్వాత ఏమైతే తెలియదు, బిక్కు అంటూ ఉంటారు. గెలితే గెలవచ్చు, లేకపోవచ్చు. మీకు ఏం చేస్తారు? ఓడిపోయిన తర్వాత తాగి తందనాలు ఆడతా మొత్తుగా పడుకుంటారు. ఎవరు ఇప్పుడు దాకా హీరోలో దిగారు, ఇప్పుడు జీరోలు అయిపోయాను కదా అని చెప్పి ఏం చేస్తారు? తాగి పడుకుంటూ ఉంటారు కదా. కానీ మనకి ఈ లోకం మీద ఉన్నటువంటి పదవుల మీద కానీ, లేకపోతే ఆస్తుల మీద కానీ, లేకపోతే సుఖభోగాల మీద కానీ ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలి? అనేకమైన శ్రమలు అనుభవించైనా సరే ఒక ఆత్మను సంపాదించాలి, ఒక్కరినన్ను యేసుమాను నడిపించాలి అనేటువంటి కృతజ్ఞత ఉండాలి. రానున్నటువంటి 2021 సంవత్సరంలో 4 రోజుల తర్వాత 21కి వెళ్తాం కదా. 21 సంవత్సరంలోనైనా దేవుని కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం, యేసుని ఎరగినటువంటి యేసుమాను నడిపించాలనేటువంటి కృతనిశ్చయం కలిగి మనం జీవించినట్లయితే దేవుని కృపకు మనం పాత్రలు అవుతూ మన బిడ్డలు కూడా దానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఓకేనా? మరి మనం కూడా వాళ్ళకి మాదిరికరంగా ఉండాలని ప్రభుపేట మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఓకేనా? తర్వాత మరి ఈ ఒక మాట ఉందమ్మా, వేరే గురించి చెప్తున్నా. సంవత్సరం ఆఖరి వచ్చింది. అమ్మగారు ఈ రోజున సుమారుగా 24 మంది ఏమో నిడిమూలు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్తాం కదా, ఏటాట వెళ్తారు కదా. ప్రతి సంవత్సరం 5 రోజులు పోయి అక్కడ ఉంటారు కదా. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా మరి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అయితే మనకి అద్భుతమైన అవకాశం ఏంటంటే దేవుని మహాకృపను బట్టి మొదటి మందిరం ఏంది? యెరూషలేము మందిరం కదా. మన ప్రపంచం మొత్తం మీద దేవుని మందిరం ఎక్కడ కట్టబడింది? దావీదు
కట్టడానికి అధికారం ఇవ్వలేదు కానీ దేవుడు, ఎందుకంటే అతను హత్యలు చేయించాడు, తర్వాత ఎన్నో తప్పు పనులు చేశాడు కాబట్టి అతను అధికారం లేదు. కానీ తర్వాత అతను కుమారుడైనటువంటి దావీదుకి అధికారం ఇవ్వబట్టి, సొలొమోనుకి అధికారం ఇవ్వబట్టి అవకాశం ఇచ్చాడు కాబట్టి సొలొమోను యెరూషలేము మందిరాన్ని అక్కడ కట్టడం జరిగింది. అయితే యెరూషలేము మందిరం చూడటానికి మన క్రైస్తవులు అయినటువంటి వారు ఎంత ఖర్చు పెట్టి వెళ్తారు? ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు, ప్రతి వారం కూడా వెళ్తారు ఉంటాయి ఫ్లైట్ లాంటికి. ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది తక్కువలో తక్కువ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా మళ్ళీ పై ఖర్చులు ఇంకో 1,00,000 2 లక్షలు వదిలిస్తారులే సామాన్లు అక్కడ ఇవన్నీ వస్తువులు కొనుక్కోవడానికి. అమ్మో అక్కడి నుంచి మట్టి తెచ్చుకునేవాడు మట్టి తెచ్చుకుంటారు, రకరకాల వస్తువులు తీసుకుని తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా లక్షలు ఖర్చు పెట్టి యెరూషలేము వెళ్తారు. ఏంటంటే నేను యెరూషలేము వచ్చిన డంబాల కోసం వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది. అంటే అయితే యేసయ్య తిరిగిన ప్రాంతం కదా అని కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళ సెంటిమెంట్లు ఎలా వెళ్తూ ఉంటారు, ఏది లక్షలు ఖర్చు పెట్టింది. కానీ యెరూషలేము మందిరానికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అలాంటి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఎక్కడ ఇచ్చాడంటే, మనం మందిరం పడిపోయింది, ఈ ఇసరమాధారం గ్రామంలో పడిపోతే, బేతేలు మందిరం పడిపోతే 6 నెలల తర్వాత నన్ను పంపించాడు. ఎక్కడైనా అంతే, ఇక్కడ కూడా 6 నెలల తర్వాతే వచ్చింది, అమ్మగారి ముందు వచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా అమ్మగారు వెళ్ళింది. 6 నెలల తర్వాత నాకు తెలియకుండా మందిరం కట్టించి పడిపోయిన తర్వాత కట్టడానికి అక్కడ ఎవరు లేరు. 6 నెలల తర్వాత అక్కడికి మన వాళ్ళు 10 మందిని తీసుకుని వెళ్ళాను. ఒకే ఒక రోజులో మందిరం కప్పు వేయడం జరిగింది, లోపల ఫ్లోరింగ్ చేయడం కూడా జరిగింది. ఇట్లానే అదే కదా. అక్కడ మొదటిసారిగా నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు మాట్లాడాడు, ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కన్ను ఉంచున్నాను, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి. యెరూషలేము మందిరానికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానాన్ని దేవుని మందిరమైనటువంటి ఈశ్వర గ్రామంలో నిర్మించబడిన బేతేలు ప్రార్థన మందిరంలో ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అక్కడికి వచ్చిన వాళ్ళకి అనేకమైనటువంటి వచ్చిన మన కుర్రాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఏమైనా ప్రార్థన చేసుకున్నారు కానీ మొత్తం మీద వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదం దొరికింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకున్నారు. మేలు పొందుకున్న దానికి తగిన విధంగా వాళ్ళు నడుచుకోలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే మళ్ళీ పాత స్వభావంలోనే ఉండిపోయారు, అన్న నష్టపోతూనే ఉన్నారు. అయితే ఏటేటా మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళ బైబిల్లో మనం చూసినట్లయితే, ఇది హన్న తన భర్తతో కలిసి తన ఇద్దరు భార్యలు ఉన్నాడు. ఎల్కానా అనే అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పిల్లలు ఉన్నారు, ఒక భార్యకి పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి భార్య ఎవరంటే హన్న. అయితే పిల్లలు లేకపోతే ఏటేటా వెళ్తారు అక్కడికి, యెరూషలేము మందిరానికి ఏటేటా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఈమె కూడా వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఈమె ఏడుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఏడుస్తుందంటే, అందరూ ఏమంటారు, పిల్లలు లేకపోతే గొడ్డు ముద్ద అని అంటారు కదా, లేకపోతే ఎదురు వచ్చామని అంటారు కదా. అందుకని చెప్పేసి ఆమె ఇది బాధపడుతుంది, పిల్లలు లేరని బాధపడతా ఏడుస్తూ ఉంది. భర్త అంటున్నాడు, ఎందుకే ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కాదా? 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కదా? నేను ప్రేమిస్తున్నాను కదా. కొడుకులకి కోడల ఆ పిల్లలందరికీ 1 పాలు ఇస్తే ఏది 1 కిలో ఏదన్నా ఇచ్చాడు అనుకో, 1,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, సపోజ్ ఏదైనా కొనుక్కోమని, ఈమె కంటే ఈ పిల్లలకి 2,000 ఇచ్చాడు, 200 ఇచ్చాడంట. ఏది అంత ప్రేమగా చూసుకున్నాడంట. అలా మాట్లాడుతున్నాడు. ఎందుకని 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదని చెప్పేసి భార్యతోటి, ఆ ఏడుస్తున్నట్టు భార్యతో అంటున్నాడు. కానీ ఆ భార్య అంటుంది అది కాదు అని చెప్పేసి అక్కడ ఏడుస్తూ ఏమని ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు కనుక కుమారుడు కనుక ఇచ్చినట్లయితే ఆ కుమారుడు నీకే ఇస్తాను, అది బ్రతుకు దినంలన్నీ కూడా నీకే అప్పగిస్తానని చెప్పేసి దేవుని దగ్గర కన్నీటితోటి వేదంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఏది నాకు కనుక కుమారుడు కనుక ఇస్తే ఆ కుమారుడు తిరిగి నీకే ఇస్తానని చెప్పేసి మొక్కుబడి చేసుకుంది. ఏది సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తారు, కుటుంబంగా కలిసి వెళ్తారు. భర్త బిడ్డలు, అది తోడుకోళ్ళ బిడ్డలు వాళ్ళు వెళ్తారు కదా, అందరూ కలిసి ఒకసారి వెళ్తారు. అయితే పిల్లలు లేని కారణంగా కన్నీటితో అక్కడ ప్రార్థన చేసింది. కన్నీటితో ప్రార్థన చేసి ఏమని మొక్కుబడి చేసింది, నాకు కనుక కుమారుడిని ఇస్తే కుమారుడిని నీకు ఇస్తాను మొక్కుబడి చేసుకుంది. అదేవిధంగా ఏమమ్మా ఏంది తూగుతున్న మాట కూడా బయటకు వినపట్టం లేదు, పెదవులు అయితే కదులుతున్నాయి కానీ వెడలడ కదులుతున్నాయి. వేదంతో ఏం చేస్తుంది, బొబ్బరిస్తూ ఉంది. ఏది పెదవులు మాత్రం కనపడి కదులుతున్నాయి కానీ మాట వినపట్ల. అక్కడ ఉన్న దైవసేవకుడు నవ్వుతాడు, అంటున్నాడు, ఏమన్నాడు, ఏమమ్మా తాగి ఉన్నావా ఏంది తోలుతున్నావు అన్నాడు. కాదు నాయన, నా మనసులో నేను వేదనంగా వెళ్ళగొక్కుంటున్నాను, నాకు పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను, నాకు ఎందుకు కుమారుడు ఇస్తే ఆ కుమారుడు నీకే ఇస్తాను నాయన అని చెప్పేసి నేను మొక్కుబడి చేసుకున్నానయ్యా అని అంటే, అమ్మ నీకు క్షేమం కలుగుతుంది నీ వెళ్ళరాని అనేటప్పటికీ ఆ మాట దైవసేవకుడు అనంలోనే సంతోషంగా వచ్చేసింది. వచ్చిన తర్వాత మరో సంవత్సరానికి కుమారుడు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కుమారుడు ఇచ్చాడు. అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలేదు, అక్కడ మొక్కుబడి చేసుకుంది. ఏది ఏటా ఒకసారికి తెలియదు మొక్కుబడి చేసింది, కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడిని 4 సంవత్సరాల పాటు 3 సంవత్సరాలు పెంచింది. పాలు మరిచిన తర్వాత ఇంకా కొన్ని కానుకలు తీసుకొని ఆ కుమారుడిని తీసుకుపోయి అక్కడ దైవసేవకుడికి అప్పచెప్పింది. దైవసేవకుడి దగ్గర అప్పచెప్పి వచ్చేసింది. దైవ సన్నిధిలో వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత మరి
మరి పిల్లలు ఒక్కగానొక్క పుట్టిన కుమారుడు ఎవరన్నా ఇచ్చేస్తారు అట్లా? ఎవరెవరు కదా. కానీ ఏం చేసింది? దేవుని దగ్గర మొక్కుబడి చేస్తుంది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు ఏముంది? ఆమె గొడ్డుమొత్తు కాదు కదా, ఇప్పుడు బిడ్డలేని కాదు కదా, నా కుమారుడు ఉన్నాడు, నేను దేవుడి సేవలో ఉన్నాడు, దేవుని సేవకు అప్ప చెప్పాను చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతుంది. అయితే దేవుడు న్యాయోచితం, దేవుడు ఏం చేశాడు? బిడ్డలు ఇచ్చాడు, బిడ్డలు నీకు ఇచ్చేసింది కదా. కానీ ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతి దేవుడు కదా. ఇచ్చిందేమో కొడుకుని, మళ్ళా తిరిగి ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ 3 కొడుకుల్ని 2 కూతురు, మళ్ళీ 5గురిని ఇచ్చేశాడు. హల్లెలూయా. మొత్తం ఇప్పుడు ఎంతమంది? ఆమెకి 6 సంతానం అయ్యారు. చూడండి, ఇవ్వటం నేర్చుకోవాలి. అక్కడ కుమారుడు ఇచ్చేసింది, మళ్ళీ 5గురిని తిరిగి పొందుకుంది. మళ్ళీ ఆ కుమారుడు ఇచ్చినటువంటి కుమారుడు ఏం చేశాడు? దేవుడు గొప్ప ప్రవక్తన చేశాడు, రాజులు నియమించాడు, గొప్ప ప్రవక్తన చేశాడు. హల్లెలూయా. చూడండి అమ్మా, ఎంత అద్భుతమో చూడండి. ఆ మొక్కుబడి ఏట ఒక్కసారి వెళ్ళి ఆ మొక్కుబడి చేసుకుంది, ఆ మొక్కుబడికి ప్రకారంగా తీర్చింది. చాలామంది మొక్కుబడి చేసుకుంటారు, కొంతమంది అన్నిలు అయితే మొక్కుబడి చేసుకుని, నాకు కనుక కొడుకుని కడిగిస్తే కొడుకు తిండిస్తానంటాడు, కొడుకు బెల్లం వేస్తామంటారు, కొడుకొత్తు బెల్లం పెడతారు, కొడుకెత్తి ఇంకేం చేస్తారు? వెండి అంటారు, బంగారం అంటారు. కొంతమంది బంగారం కూడా, పుట్టంగానే 1.5 కిలో ఉన్నాడు అనుకోడుకో, కొడుకు పుట్టాడు అనుకో, ఆ 1.5 కిలో బంగారం వేస్తారు. అది 50 లక్షలు కానీ 40 లక్షలు కానీ కిలో ఎత్తు బంగారం తీసుకెళ్ళేసి కొన్ని చోట్ల దేవాలయాల్లో చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కానీ దేవుడు కోరుకున్న బంగారం కాదు, నిన్ను కోరుకున్నాడు, నీ హృదయాన్ని కోరుకున్నాడు. నిన్ను ఏం కోరుకున్నాడు? మనం ఇచ్చే డబ్బులు కాదు, మన డబ్బులు కాదు కోరుకుంటుంది. డబ్బులు ఏమన్నా ఇవ్వట, డబ్బులు లేనటువంటి వాడా? అంతా అయిందే కదా. బంగారం అయింది, వెండి అయింది, లోకం అంతా అయిందేని అయిపోయాయి. ఏం కోరుకున్నాడు? నిన్ను కోరుకున్నాడు. నీవు కావాలి, నీ ఆస్తి కాదు కావాల్సింది, అది అంతా అయిందే కదా, నీ ఆస్తి అంతా అయిందే కదా. ఏం కోరుకున్నాడు? నిన్ను కోరుకున్నాడు, నీ హృదయాన్ని కోరుకున్నాడు. కాబట్టి మరి ఈ అద్భుతమైనటువంటి సంవత్సరం దినాల్లో మరి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆనవాయితుంది. మనం ఆ సెమీ క్రిస్మస్ చేయలేకపోయాము అక్కడ, కానీ ఈ సంవత్సరం చేయలేదు కాబట్టి ఎలాగో ఒకసారి వెళ్ళాలి కాబట్టి మనం మాదారం, ఈశ్వర మాదారంలో ఉన్నటువంటి మన యొక్క వాగ్దాన మందిరం అనేటువంటి వాగ్దాన మందిరానికి వెళ్ళేసి మీరు ఏదైనా ప్రేరేపణ ఉంటే మరి రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరేసి ఏం లేదు, మన ఎల్బీ నగర్ చౌరస్తా అక్కడికి వెళ్ళి కొంచెం ముందుకు పోతే ఏదో హోటల్ ఉంటుంది, అక్కడ ఖమ్మం వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ ఖమ్మం వెళ్ళే బస్సుల్లో కనుక ఎక్కితే 150 రూపాయలు 145 రూపాయల టికెట్ తీసుకుంటారు. నాయకనగూడెం అంటే నాయకనగూడెం దిగుతారు. అంటే సూర్యాపేటకి 30 కిలోమీటర్ దూరంలో నాయకనగూడెం అనే సెంటర్. అంటే ఖమ్మానికి ఈ సూర్యాపేటకి మధ్యలో ఉంటుంది నాయకనగూడెం. అక్కడ నాయకనగూడెంగా దిగితే అక్కడ ఆటోలు ఉంటాయి, 10 రూపాయలు ఇస్తే మన చర్చి ముందు దిగుతారు, ఈశ్వర మాదారంలో దిగుతారు. వెళ్ళేసి 4 రోజులు, రేపు ఎల్లుండి, ఆ తర్వాత 4 రోజులు, 28, 29, 30, 31, 4 రోజులు. ఒకవేళ మీరు ఉపవాసంతో ఉంటారో లేకపోతే తినుంటారో తినకుండా ఉంటారో అది మీకు ఇష్టం. అక్కడికి వచ్చేసి మీ మొక్కుబడి చేసుకొని దేవునికి మీ విన్నపాలు తెలియజేసుకుని, అన్న ఏ విధంగా విన్నపాలు తెలియజేసుకుందో, రకరకాలైనటువంటి సమస్యలతో ఉంటాం మనం, లేకుండా ఉన్నాం కదా, ఎవరికుండే వాళ్ళకుంటే. కాబట్టి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. నేను 4 రోజులు నేను అక్కడే ఉంటాను. బహుశా నేను వస్తే 31వ తారీఖు నాడు రాత్రికి మాత్రం ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఇంకా రాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి 30 నైట్ ఇక్కడ కొత్త నూతన సంవత్సరానికి మనం కేక్ కట్ చేయాలి కాబట్టి 30 నైట్కి మాత్రం నేను వస్తాను. 1వ తారీఖు అక్కడ ఇక్కడ 2 చోట్ల ఆరాధన ఉంటుంది. అమ్మగారు వచ్చేటప్పుడు లేట్ అయింది కదా 1వ తారీఖు, కాబట్టి 1వ తారీఖు అక్కడ ఆరాధన జరిపి అక్కడ వాగ్దానాలు ఇచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరాధన జరిపి వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. వాగ్దానాలు కూడా నూతన వాగ్దానాలు సిద్ధపడండి. మనం మాదిరికరంగా ఉండాలి. దేవుడు మన మరియమ్మను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, అలాగే నన్ను కూడా అలాగే ఎన్నుకున్నాడు అని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం ఎలాగో గతించిపోయింది. నూతన సంవత్సరానికి మీకు వీలైతే మరి ఆ మాదారం వచ్చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, మొక్కుబడి చేసుకోండి. వచ్చే సంవత్సరంలో ప్రభా నీకు నేను ఇష్టానుసారంగా నడవాలి కాబట్టి నేను లోకం వైపు నడవకుండా నా చేపట్టుకు నడిపించిన ఆయన చెప్పి అడగండి. దేవుడు మీ చేపట్టు నడిపిస్తాడు. నన్ను దేవుడు ఎలా చేపట్టుకు నడిపిస్తున్నాడో అలాగే మిమ్మల్ని కూడా ఆయన చేపట్టుకు నడిపిస్తాడు. ఆయన పక్షపాతి కానే కాదు. ఆడామొగనేటువంటి తేడా ఏమీ లేదు. సువార్త ప్రకటించింది ఎవరు? మొదటిగా స్త్రీలే కదా ప్రకటించింది. గమనించాలి. ఆయన సమాజం లేచినప్పుడు తిరిగి లేపడినప్పుడు ఎవరు ముందు వెళ్ళారు? స్త్రీలే వెళ్ళారు కదా. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా మంచి భక్తి చేయండి అమ్మా. దేవుని యొక్క కృపను పొందుకోండి. ఆ రేపు వచ్చే 2021 సంవత్సరంలో మరి దేవుని కోసం జీవించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి మీకు ఇష్టమైతే మీకు అన్నలాగా
దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుని కృపపై పాత్రలుగా మీరు సాక్షులుగా నిలబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ఏదైనా పాట పాడంటారు? నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలచి నీపైనే ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచి నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితిని మార్గము చూపిన నీపైనే గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితిని మార్గము చూపిన నీపైనే గాలిని కత్తించి గాలి మేడలు కూర్చిన నీతో నాకు మేలాయెను. గాలిని కత్తించి గాలి మేడలు కూర్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు మంద కాపరుల గుడారాలలో మై మరచితిని మమతను చూపిన నీపైనే
మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలు. హల్లెలూయా. హల్లెలూయా. కడుపు నొప్పి వస్తుంది అంతే కదమ్మా. లేదు తినదు అరకపోతే ఏం చేస్తారు? నొప్పి వస్తుందా లేదా? మళ్ళీ తిన్నాలో కాదు నొప్పి వస్తుంది, వామో అని ఏడుస్తారు అంతేనా? మరి మీరు ఏం తిన్నారు ఇప్పుడు? వాక్యాన్ని భుజించారా? నవ్వలేరా బాగా? వాక్యం కనుక అది శరీరానికి తిన్నది శరీరానికి పట్టిందనుకో ఏమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. అవునా? వాక్యం మీరు కనుక అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. పరధ్యానంగా ఉండొద్దమ్మా. మందిరానికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు వింటానికి ప్రయత్నం. కొంతమంది ఎక్కువ శాతం ఏంటంటే కేవలం ప్రార్థన చేయించడానికి మాత్రమే వస్తారు. ప్రార్థన చేయటానికి రావాలి, చేయించుకోవడానికి రావాల్సింది. ఎందుకు రావాలి? ప్రార్థన చేయటానికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అన్న దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీటితో ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుంది, కుమారుడు ఇచ్చాడు దేవుడు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్య రీతిలో మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే మనం ఏంటంటే మనం బిడ్డలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం మీ ప్రవర్తన బట్టే బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. మన బిడ్డలు బట్టి తర్వాత ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. లేకపోతే మనం నామకార్థంగా చేస్తూ ఉన్నంటే మన బిడ్డలకి శాపాన్ని తెచ్చేటువంటి వారంగా ఉంటాం. అలా ఉండదు. ఓకే, సరే. అలా వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా వస్తామనుకుంటే ఇప్పుడు అక్కడ ఒక 17 మందో 18 25 మందో పేర్లు రాసుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి అది పార్వతి వాళ్ళు ఉన్నారు కదా, పార్వతి ప్రత్యూష వాళ్ళందరూ కలిసి వాళ్ళు రేపు ఉదయం ఎర్లీ అవర్స్లో మరి అక్కడ బస్ ఎక్కి వెళ్తారు. 1వ తారీఖు అంటే 2 సంవత్సరాల నుంచి అక్కడే జరుగుతుందని అనుకుంటున్నాను. 1వ తారీఖు అక్కడ, 37వ తారీఖు ఏమో ఇక్కడ నైట్ మనం కేక్ కట్ చేస్తాం కదా నూతన సంవత్సరానికి. 37 నైట్ ఇక్కడ జరుగుతుంది. మొన్న 24 నైట్ ఎట్లా జరిగిందో అలాగే 37 నైట్ ఇక్కడ జరుగుతుంది. 1వ తారీఖు మాత్రం అక్కడ 10 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మీరు ఈ సంవత్సరం దేవుడు చేసినటువంటి మేళ్ళ గురించి సాక్ష్యాలు అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఇస్తాను. ఓకేనా? అలాగే అదే సాక్ష్యాలు ఇప్పుడు రేపు మనం 4 రోజులు అక్కడ ఉంటాం కదా, మాదారంలో ఉంటాం కదా, అక్కడ కూడా మీరు మీ సాక్ష్యాలు పంచుకోవచ్చు. అక్కడ వచ్చేవాళ్ళు మీ పేర్లు ఇవ్వండి, ఎంతమంది ఇక్కడి నుంచి బయలుదేరతారో తెలిసిద్ది. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి సరుకులను తీసుకోవడానికి చేయాలి కదా, 4 రోజులు అవసరాలన్నీ కూడా తీసుకొని కార్లో తీసుకెళ్ళడానికి వీలైంది. ఎంతమంది వస్తున్నారని నాకు లెక్క తెలియాలన్నమాట. నాకు దాదాపుగా అక్కడైతే 25 మంది కనిపించారు, 25-30 మంది ఉంటారు. మరి ఇక్కడి నుంచి మీరు ఎంతమంది బయలుదేరతారు అనేది తెలియజేయండి. ఓకేనా? క్యాలెండర్లు ఇంకా తీసుకున్నటువంటి వాళ్ళు క్యాలెండర్లు తీసుకోండి. వాగ్దానాలు కూడా సిద్ధపడండి.
ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఉండకూడదు. వచ్చే సంవత్సరం 2021లో మీ యొక్క భక్తి జీవితంలో మార్పు రావాలి, ఆత్మీయంగా మార్పు రావాలి. ఆత్మీయంగా ఎదుగుతుంటేనే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అమ్మా. మీరు బాగుంటేనే కదమ్మా సంతోషం. మీరు ఎప్పుడు అట్నే ఉండరు అనుకో, మురుగుతా ఇటు చెప్తుంటే ఇటు చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు. నేను గట్టిగా చెప్తే ఇటు చూస్తుంటారు. ఎంతకాలం ఈ బాధ నాకు చెప్పండి. మీ కుటుంబాలు బాగుండాలి, మీ యొక్క వ్యక్తిగత జీవితాలు బాగుండాలి, అప్పుడే కదా సంతోషం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా పిల్లలు బాగుండారంటే కదా సంతోషం. మీరు నష్టపోతే నాకు సంతోషమా చెప్పండి. మీరు ఆత్మీయంగా ఎదుగుతుంటే అన్ని రకాలుగా దేవుడు తెలియజేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు లోబడండి. మనం ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన చేయకుండా ఎవరు ఉండకూడదు. అన్ని విషయాలు ఉండండి. ఎందుకంటే మనం నామకాత్వమైన భక్తి చేస్తే ఏమంటాడు దేవుడు? వెచ్చగానే చల్లగా ఉండండి, నులివెచ్చగా ఉంటే నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటున్నాడు. నులివెచ్చని భక్తి, నామకాత్వన భక్తి, వేషధారణ భక్తి, వాడుగ్గా వేడుగ్గా ఎలా వెళ్ళాలి అన్నటువంటి అలాంటి భక్తి జీవితాలు చేసి మిమ్మల్ని మీరు మోసపోవద్దు. మీరు మీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదమ్మా మనకు ఆశీర్వాదం. మన సంతోషంగా ఉండేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కుటుంబాలు అందరూ, భార్య భర్త బిడ్డలు అందరూ కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇంకెవరైనా లేకపోతే వారి కోసం మనం ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు కూడా చెయ్యాలి, ప్రార్థన సహాయం కూడా కోరుకోవాలి. ఓకేనా? కొంతమంది అసలు అడ్రస్ గల్లంతయ్యారు, ఈ తాగుబోతు మాస్టర్లు. కుటుంబాలకు శాపాలు తీసుకొస్తున్నారు. ఓకేమ్మా, ప్రార్థన చేద్దాం. మీకు ప్రార్థన చేస్తాం. ఇవ్వండి, వెళ్ళేటప్పుడు ఈ క్యాలెండర్లు తీసుకోవాల్సిన వాళ్ళు క్యాలెండర్ తీసుకోండి, పేర్లు ఇవ్వండి. ఎంతమంది అనేది గుర్తు కోసమే. ఫోన్ నంబర్లు వేసి పేర్లు ఇవ్వండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నన్ను ఈ యొక్క మధ్యాహ్న కాల ఆరాధనలో తోడుగా ఉండి, పాటలలో ప్రార్థనలో వాక్యపతి తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే, ఘనత తెచ్చుకున్నందుకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను నేను. స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకో ప్రభా. బిడ్డలు విన్నటువంటి మాటలు సాతాను గడి ఎత్తికెళ్ళిపోకుండా బిడ్డల హృదయాల్లో విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో 2020 సంవత్సరంలో ప్రభా నిర్లక్ష్యంగా ఉన్నారేమో ప్రభా. ఆ నిర్లక్ష్యాన్ని తీసేయి ప్రభా. నిర్లక్ష్యం, సోమత్వం, మూర్ఖత్వాన్ని తీసేసి చురుకుతనాన్ని కలిగజేయి ప్రభా. నీ పరిచయంలో చురుకుగా వాడబడేటువంటి కృపను బిడ్డలకు దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే చురుగ్గా ఉండి ఎంతో భాగ్యం అన్నారు కదా నాయన. అటు చురుగ్గా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయి ప్రభా. నీ పరిచయంలో చురుగ్గా వాడబడే కృపను బిడ్డలకు దయచేసి వేడుకుంటున్నాను. స్తోత్రాలు. సహాయం చేయి ప్రభా. నీ సహాయం తోడుగుంచునైనా. అంతేకాదు నాయన, బిడ్డలందరూ కూడా దినదినము ఆత్మల వృద్ధిలో సహాయం చేయనైనా. ఆత్మల వృద్ధిలుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వృద్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నేను మమ్మల్ని 2027 సంవత్సరం నడిపిస్తున్నాను. వందనాలు ప్రభా. 2027 సంవత్సరంలో ప్రభా 2020 సంవత్సరంలో ఉన్న రీతిగా కాకుండా ప్రభా ప్రత్యేకమైన రీతిలో ప్రత్యేకమైన జనంగా పిలుచుకున్నావు కనుక నాయన, అయ్యా నీ నామ మహిమతో జీవించే బిడ్డలుగా అనేక ఆత్మల దాహము కలిగిన అయ్యా నీ యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడే కృపని బిడ్డలుగా దయచేయనైనా. కుటుంబాల్లో నెమ్మదిని, సంతోషం, సమానం దయచేసినైనా. కుటుంబాలు నిండాలుగా దీవించి ఆశీర్వించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలు, ఘనత తెచ్చి బిడ్డలకు వర్ధన చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడయుడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఏదైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? మాదారం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైలెంట్.